శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి పాదపద్మములకు నమస్కారం. భాగవతోత్తములకందరకు విధేయుణ్ణై నాకు ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలతో ఈనాటి పాశురాన్ని అనుభవిద్దాం. గోపికలు నిద్రపోతున్న గోపికలను కొందరిని మేలుకొలుపుతున్నారు అని వింటున్నాం. అప్పుడే 2 రోజులైంది. ఇవాళ 3వ ఆవిడ. నిద్ర ఏమిటో మనవి చేశాను నిన్న. ఈ నిద్ర ఒక యోగులు పొందే నిద్ర. యోగులకు కలిగే నిద్ర తామసమైన నిద్ర కాదు. సాత్వికమైన స్థితిలో లోపల భగవద్ అనుభవం కలిగితే ఆ కలిగిన అనుభవం చేత బాహ్య వ్యాపారం లేకపోకుండా ఇంద్రియములు ప్రవర్తించకుండా ఉంటే తాను తన లోపలికి అంతర్ముఖమైతే బాహ్యమైన ప్రవృత్తి లేకపోవడం చేత నిద్ర పొందిన వారు ఎలా ఉంటారో అలాగే ఉంటారు కనుక వారిని నిద్రపోతున్నారు అంటున్నారు. కానీ ఇది నిద్ర కాదు. అయితే వారిని లేపడం ఏమిటి అంటే వారిని లేపడం కాదు, వారి ఆభిముఖ్యాన్ని మనం సంపాదించుకొని మనం వారి అనుగ్రహానికి పాత్రమైతే మనకు భగవద్ అనుగ్రహం మన యందు ప్రసరిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం కనుక నిన్నను మనను 2 గోపికలను లేపేటప్పుడు 2 సార్లు 3 రకాల శబ్దాలు చెప్పారు. అంటే శ్రవణము మొట్టమొదట చేయాలి ప్రతి వ్యక్తి. ఇది ఉపనిషత్ సిద్ధాంతం. ముందు నీవు దర్శనం చేయాలి. వీరెందుకు బయలుదేరారు? కృష్ణుణ్ణి దర్శించడానికి, కృష్ణుణ్ణి కలవటానికి. కృష్ణుణ్ణి దర్శించడానికి, కృష్ణుణ్ణి కలవటానికి బయలుదేరడానికి ఉపనిషత్తు చెప్పింది ఆత్మావారే ద్రష్టవ్య. ఆత్మను చూడవలెను. ఎలా చూస్తావు? శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత దాన్ని ఎడతెగక ప్రేమతో స్మరించాలి. ఈ 3 చేస్తే నీకు ఆయన దర్శనం అవుతుంది అని చెప్పింది. దానికోసమని బయలుదేరినటువంటి పిల్లలు ఏమి చెయ్యాలో మనం చేసే సాధన ఏమిటి? సాధన అంటే నువ్వు ఎక్కడో కూర్చొని చేసేది సాధన కాదు. సత్పురుషులతో కలిసి వారి శ్రీ సూక్తులు వింటూ వారు చేసే పనులు చూస్తూ వారిని దర్శిస్తూ ఉండేదే సాధన. అంతేనే తప్ప తానేదో సాధన చేస్తానంటే చిత్తమునకు విక్షేపం కలుగుతుంది. తన సాధనలో ఏకాగ్రత నిలవడం చాలా కష్టం. మహాపురుషుల సన్నిధిలో ఉంటే మనకి ఏకాగ్రత నిలుస్తుంది. అందుచేత మనము సత్పురుష సహవాసం చేయాలి. సత్పురుషుల ఏడ ఆభిముఖ్యాన్ని సంపాదించాలి. వారు మనల్ని దర్శించి చూచేలా ఒక్కసారి అనుగ్రహించేలా చూడాలి. ఇది చేసే సాధన కనుక దానిని వరుసగా 10 రోజులు సాధిస్తారు. ఈ 10 రోజులు సాధిస్తే మన మనస్సుకి దర్శనము చేయగలిగినటువంటి భాగ్యం లభింపచేసేటువంటి ఒక ఆచార్యుడి దగ్గరికి చేరగలుగుతాం. ముందు సత్పురుషులు, తర్వాత గురువు. ఇది 16వ నాడు వస్తుంది గురుకుల ప్రవేశం. అంతదాకా సత్పురుష సేవనం. ఇప్పుడు 2 రోజులైన తర్వాత ఈ రోజున శ్రవణం చేస్తే కలిగే ఫలం ఏమిటో నిరూపిస్తున్నారు ఈనాడు. శ్రవణం చేయడం ఎందుకు? వినడానికి కాదు, వినడం వినోదానికి కాదు. ఆ విన్నదానిని లోపలికి చేర్చి ఇంతకుముందు మన మనసులో ఉన్నటువంటి రజస్తమస్సులు తగ్గడానికి. రజస్తమస్సులు తగ్గేని ఎలా తెలుస్తుంది? మన ప్రవృత్తిలో మార్పు వస్తుంది. ఇంతకుముందు మన మనస్సు అనేకమైన బాహ్య విషయములకి వెళ్ళేది. ఇప్పుడు వెళ్ళడం మానేసింది. మానేస్తూ ఉంటే ఓహో మనలో ఏదో మార్పు వచ్చింది అని తెలుస్తుంది. మన మనస్సే ప్రధానమైన సాధనం మనిషికి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు కానీ మోక్షమునకు కానీ మన మనస్సే ప్రధానమైన కారణం. ఇది బాహ్యమైన అంటే వెలుపలున్న విషయముల మీదికి అంటే శబ్దముల వైపు, రూపము వైపు, స్పర్శ వైపు ప్రసరిస్తే మన మనస్సు బాహ్య విషయములను తీసుకుని వచ్చి లోపల ఉంచితే వాటిని స్టోర్ చేసేదాని పేరు చిత్తం అంటారు. యువతల ఇంద్రియములతో లోపలుండే జ్ఞానాన్ని కలిపే ద్వారం పేరు మనస్సు అంటారు. లోపల దీనికి అన్నిటికీ కలిపి పేరు ఒక పేరు అంతఃకరణము అంటారు. అంతఃకరణం అంటే లోపల ఉండేటువంటి ఒక ఇంద్రియం. ఈ అంతఃకరణానికి 4 వ్యాపారాలు ఉన్నాయి. ఈ 4 పనులను బట్టి 4 పేర్లు పెట్టారు. మొట్టమొదటి దాని పేరు అహంకారం. అహంకారం అంటే ఈ శరీరముతో మనను చేర్చి నేనంటే ఇదే అనే బుద్ధి కలిగించేది ఒక శక్తి ఉంది మనస్సుకి. దాని పేరు అహంకారం. రెండవ దాని పేరు బుద్ధి. బుద్ధి ఏమి చేస్తుంది? నిశ్చయములు చేస్తుంది. ఇది చెయ్యి, ఇది చేయకు అని చెబుతుంది బుద్ధి. కాబట్టి నిర్ణయములను చేసేదాని పేరు బుద్ధి. ఇవన్నీ చేసేది కలిపి ఒకటే అంతఃకరణం అని దాని మొత్తం పేరు. అంతఃకరణానికి 4 పనులు. ఈ 4 డ్యూటీస్ని బట్టి 4 పేర్లు వస్తాయి. ఆయన ఇంటి యజమాని, వీధిలో కలెక్టరు,
స్నేహితుల దగ్గరది, క్లబ్లో మెంబరు, ఇన్ని అవుతున్నాడు కదా. అలాగే మనం కూడా మన మనస్సును 4 పనులు చేస్తుంది. మొదటి పని శరీరముతో మనకు సంబంధం కలిగిస్తుంది. రెండవది బుద్ధి నిర్ణయాలు చేస్తుంది. మూడవది చిత్తం వెలుపల నుంచి వచ్చిన వాటిని స్టోర్ చేస్తుంది. మనస్సు లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి ప్రసరింపజేస్తుంది. 4 చిత్తం అంటే మనము చూస్తాం, చూసినవి వదిలిపోవు. మీరు కానీ దాన్ని కోరికతో చూస్తే అది లోపలికి వచ్చి పుడుతుంది. ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి? చిత్తములో ఉంటాయి. ఆ చిత్తము పెద్ద స్టోర్ హౌస్. దానిలో కొన్ని జన్మల సంస్కారములు, వాసనలు ఉంటాయి. అవన్నీ మనని వదలవు. ఇది ఏమి చేస్తాయి? మళ్ళీ ఏదైనా చూడాలి అని నీకు అనిపిస్తుందే, అప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం ఎప్పుడో చూసాం ఒక అందమైన పండునో, అంత రుచి అయిన మిఠాయినో. ఇప్పుడు ఒకసారి అది లోపల ఉంది, స్టోర్ అయ్యి. ఇప్పుడు మీకు అది జ్ఞాపకం రాగానే ఏమొచ్చింది? ఆ రూపం మీ లోపల కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడో చూసింది, ఇవాళ ఎలా కనిపించింది? చిత్తములో ఉన్నటువంటి ఆ సంస్కారం మీకు సప్లై చేసి ఆ వస్తువుని ఈ రూపంతో మన లోపల కనిపిస్తుంది. దాన్ని వృత్తి అంటారు. చిత్తవృత్తి అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? జ్ఞాన రూపములోనున్న బాహ్య పదార్థములు. బాహ్య పదార్థముల ఆకారములో జ్ఞానం ఉంటుంది లోపల. ఇప్పుడు ఒకసారి బొంబాయి అనుకుంటే కనిపిస్తుంది లోపల, మిఠాయి కనిపిస్తుంది లోపల, రుచి నోరు ఊరుస్తుంది. ఎలాగొచ్చాయి ఇవి? అంటే ఇది లోపల ఉండే జ్ఞానమే ఇంతకుముందు తన లోపల ఉంచుకొని దాన్ని మనకి బయటికి పదులుతుంది. వీటి చిత్తవృత్తులు అంటారు. వీటిని కంట్రోల్ చేసుకో. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? ఆగుతాయా? ఆగవు. దీని పేరే యోగాభ్యాసం. చిత్తవృత్తి నిరోధము యోగము. చిత్తవృత్తి అంటే బయట వస్తువులు, బయట రూపములు, బయట శబ్దములు నీకు లోపల జ్ఞానరూపముగా నీ లోపల నిలిచి ఉన్నవి. ఆ రూపమును పొందుతూ ఉంటాయి కనుక ఈ జ్ఞానం ఆ రూపము పొందకుండా నిలబెట్టుకోవడం పేరు చిత్తవృత్తి నిరోధం. ఏం చెయ్యాలి దీనికి అంటే, మొదటి మార్గం మహాపురుషులతో కలువు. వారు చెప్పే మాటలు విను. వాటి మనస్సును నిశ్చలంగా నిలిపి వినాలి. దీనికి మనకేమి కావాలి? ఆసన శుద్ధి కావాలి. కూర్చున్నంతసేపు ఒకసారి శరీరం కదలకుండా అంటే సహజమైనటువంటి చాంచల్యం లేకుండా, ఒకసారి మన చెవులు ఇతరమైన విషయముల మీదకి వెళ్లకుండా పరిపూర్ణమైనటువంటి ఆసక్తితో వినగలిగిన మనస్థితి కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది? సత్వగుణం కలిగితే. సత్వగుణం కలగడం అంటే తెల్లవారుజామైతే ఇంకేమవుతుంది? ఇంకా తెల్లవారిపోతుంది. తెల్లవారడం అంటే ఏమి? జ్ఞానము వికసించుట, సూర్యుడు ఉదయించుట. సూర్యుడు ఉదయిస్తే వెలుగు వస్తుంది, లోపల జ్ఞానం వికసిస్తే వెలుగు వస్తుంది. అది వచ్చినప్పుడు మనం వెళతాం పెద్దల దగ్గరికి, లేకపోతే వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు వారు చెప్పిన మాటలు బాగా ఎలా అంటుతాయి? లోపలికి స్పష్టంగా లోపల ప్రవేశిస్తే దానివలన మన లోపల ఒక మార్పు వస్తుంది. ఏమిటి రావాలి అంటే, మన మనస్సులో, బుద్ధిలో, అంతఃకరణంలో, చిత్తంలో, వీటన్నిటిలోనూ 3 గుణాలు ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు. ఇది భగవద్గీతలో మీకు గుణత్రయ విభాగ యోగమని, తర్వాత 18వ అధ్యాయంలోనూ శ్రద్ధాత్రయ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం అని 3 అధ్యాయాలు మీరు ఒక్కసారి చదివితే దానిలో ఈ గుణత్రయము మన లోపల ఎలా పనిచేస్తాయో చూపిస్తాడు. నీవు తినే ఆహారాల్లో ఉంటాయట 3 రకాలు, మాట్లాడే మాటలలో ఉంటాయట 3 రకాలు, చేసే పనుల్లో ఉంటాయట 3 రకాలు, నీకుండే ధైర్యంలో ఉంటాయట 3 రకాలు, నీకుండే బుద్ధిలో ఉంటాయట 3 రకాలు. ఇలా రకరకాలుగా చూపించి, ఇదిగో ఇందులో రజస్తమస్సులను తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఇందుకు ఈ శరీరం అన్నది కేవలం భోగములు అనుభవించడానికి మాత్రం కాదు. అనుభవించాలి భోగాలు. ఎందుకు? శరీరాన్ని నిలపాలి. ఎందుకు నిలపాలి? నీవు లోనున్న దానిని చేరడానికి ఏమి చేయాలి? లోపల ఉన్న రజస్తమస్సులను తగ్గించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. ఎలా తగ్గితే ఎలా ఉంటుంది అంటే, లోపల ఈ రజస్సు కానీ తమస్సు కానీ ఉంటే బాహ్య విషయముల యందుండే ప్రీతి అధికమవుతూ ఉంటుంది. అవి లేకపోతే బ్రతకలేమనిపిస్తుంది, అవే సంతతం ఆర్జించాలనిపిస్తుంది. దీనికి ఏం చేయాలి అంటే, వీటి యందు నీకు ఎలా తగ్గుతాయి? మనస్సులో నిలబెట్టుకో అన్నాడు కృష్ణ భగవానుడు. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? చాలా కష్టమయ్యా అన్నాడు అర్జునుడు. ఏం కష్టం లేదు వాయ్, కొంచెం స్కూల్కి వెళ్ళి పిల్లడికి ఏమిటి చేయాలి? వాడికి ఏదో మిఠాయి మరొకటో ఇచ్చి దానికి మెల్లిగా అలవాటు చేయాలి. కొన్నాళ్ళ పాటు అలవాటు చేస్తే తర్వాత వాడికి ఇంటి దగ్గర ఉండమంటేనే ఉండడు. మొదలు అలవాటు అయ్యేదాకా ఏదో ఒకటి మచ్చికి చేయి, తర్వాత వాడు ఉండడు. పోతానని అల్లరి పెడతాడు.
అలాగే మనస్సుకు కూడా బట్ నష్టమని చెబుతూ ఉండాలి. భయపడి ఎంత హాయిగా ఉంటుంది అనుకున్నాం, పిల్లలతో ఆడుకోవచ్చురా, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ ఉంటుందిరా, ముందే వాడికి ఏవో అక్కడ ఇచ్చే వినోదాలకు పంపించాలి. అలాగే మనం పెద్దలు చెప్పేటువంటి వింటే దుఃఖ దోష అనుదర్శనం అంటుంది భగవద్గీత. నీకు మనం అనుభవించే విషయాల్లో అస్తమానం చెడు చెబుతూ ఉండాలి. దానిలో ఉన్న దోషం ఏమిటి, డబ్బు ఉంటే దోషం ఏమిటి, ఏమిటి దోషం, స్త్రీ వల్ల పరస్త్రీ వల్ల నీకు ఉండేటువంటిది, కామం వల్ల దోషం ఏమిటి, ఇవన్నీ మనకి చెబుతూ ఉండాలి. చెబుతూ ఉంటే మొదట ఏమనిపిస్తుంది, వీళ్ళు ఇలాగే చెప్తారు కానీ వీళ్ళే మానేశారా, వాళ్ళని ఆక్షేపించాలనిపిస్తుంది. ఎవరైనా చెప్పగానే మొట్టమొదటి మనసు ఎలా అంటే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఇవాళ మేము అనుభవిస్తుంటే చెప్తున్నారు కానీ ఇవి చెప్పి అయ్యేవారు మానేశాడా ఎప్పుడైనా అంటుంది. పోనీ అన్నీ ఏం భయపడకండి అలా అంటుంది, అది దాని స్వభావం. కానీ వినంటూ ఉండాలి. అలా వింటూ ఉంటే దానిలో దుఃఖాలు చెప్తాడు ఆయన. అయ్యా డబ్బు ఉన్నదనుకున్నావా, ఎంత కష్టపడాలి సంపాదించాలంటే, సంపాదించడానికి దాచడానికి ఎంత కష్టం ఉంది, సంపాదించి దాచిన తర్వాత దాన్ని అనుభవిస్తే ఎంత కష్టం ఉంది, అనుభవించింది పోతే ఎంత కష్టం ఉంది, ఇవి ఇన్ని బాధలు పడాలి, ఇంత శ్రమ పడాలి, ఇలాగూ దోషాలు చెబుతూ ఉంటారు. ఈ పురాణాలు శాస్త్రాలు వింటుంటే ఇదే పని. ఎందుకంటే ఈ ఉపదేశాలు చక్కగా హాయిగా అనుభవిస్తూ ఉంటే చెప్తారు. అంటే అవి నీకు చెప్పకపోతే దానిలో ఉండే దోషం తెలియాలి, దాని వలన కలిగే దుఃఖం తెలియాలి. అది బాగా నీ మనసుకు పట్టేదాకా వినాలి. ఇది వింటే అప్పుడు ఏమవుతుంది, వాటి యందు వైరాగ్యం కలుగుతుంది. ఇంత శ్రమ ఉంది కనుక డబ్బు ఉండాలి, కానీ దానిని ఎలా ఆర్జించాలో అలా ఆర్జించాలి, ఎలా అనుభవించాలో అలా అనుభవించాలి, ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాలి, ఇవి తెలుస్తాయి. అలాగే ఆహారం తీసుకోవాలి కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి, ఇవి తెలియాలి. ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఇవన్నీ చెబితే ఆ పద్ధతులు పాటించాలనిపిస్తే అప్పుడు నీ లోపల ఏమి కలుగుతుంది, ముందు ఒకసారి ఆ దుఃఖ దోష అనుదర్శనం వల్ల వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి ఎలా మనసు లొంగుతుంది అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ మనస్సును పట్టాలి. ఎలా పడతావు, ఇది గాలిని మూట కట్టడం లాంటిది అన్నాడు ఆయన. గాలి వస్తోంది ఏమో మళ్ళీ తర్వాత దొరుకుతుందో అని ఇంత బట్టలో మూట కడదామంటే ఉంటుందా, ఉండదు. ఓ పెద్ద గాలి విసిరేస్తోంది, దాన్ని తగలకుండా చూసుకోవాలి. విసనకర చెయ్యి అడ్డు పెడితే అడ్డుకుంటుందా, అడ్డపడదు. కాబట్టి ఇది వాయోరివ సుదుష్కరం. గాలిని మనము బంధించడం ఎంత కష్టమో, గాలిని ఆపడం ఎంత కష్టమో అంత కష్టం ఈ మనసును ఆపడం. అంటే అక్కర్లేదయా, దానికేం పెద్ద కష్టం లేదు. అభ్యాసం వైరాగ్యం నేర్చుకో, ఈజీగా వస్తుందన్నాడు ఆయన. ఏమిటి అభ్యాసం అంటే మన మనస్సుని, చిత్తాన్ని ఒక నదితో పోల్చారు ఉన్నవారు. నది ప్రవహిస్తుంది, నీరు ఎప్పుడు స్వచ్ఛమైనది. తెల్లని నది వర్షములు పడి కొండ నుంచి కిందకు వస్తూ ఉంటే ఎలాగుంటుంది, మంచి క్లియర్గా ఉంటుంది. నేల మీద పడ్డది, నేల మీద పడి ఏమిటో ఇంతక్కడి నుంచి ఒక చోట నల్లగా, ఒక చోట ఎర్రగా, ఒక చోట రకరకాల రంగులు మారి చివరికి బురదై వస్తుంది. మొట్టమొదటి చాలా వర్షాకాలంలో వచ్చిన నదులను చూడండి, గోదావరి కృష్ణా మొదలైన నదులు ఎంత చిక్కగా ఉంటాయి, చాలా చిక్కగా ఉంటాయి. అదేమిటయా అంటే విషయముల మీద పారిన మనసులో చేరిన తమోగుణం. విషయముల వైపు పారినటువంటి నది మన చిత్తం. లౌకికమైనటువంటి వస్తువులను చూస్తాం, తింటాం, వింటాం, స్పృశిస్తాం. ఈ పారడంతో ఏమిటవుతూ ఉంటుంది, వాటిలో ఉన్నటువంటివన్నీ ఆ బురదంతా దీనికి పడుతూ ఉంటుంది. ఈ పట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడే ఉంటుంది. చిత్తం అనే నది పారుతుంది. చిత్తం అంటే లోపల ఉండే జ్ఞానము. ఈ జ్ఞానము చిత్తము ద్వారా మనస్సులోకి వచ్చి మనస్సు ద్వారా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి చిత్తంలో స్టాప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటైంది, మనకి మనస్సు వెళ్ళే దారి స్టోర్ చేసేది చిత్తం. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మన మనస్సులో ఏముంటున్నాయి, అన్నీని లౌకికమైన విషయాలలో ఉన్న దోషములతో నిండిన మనస్సు మనకు తయారైంది. దీని ఒకసారి కడగాలి. ఏం చేయాలయ్యా అంటే దీనికి ఈ రజోగుణం తమోగుణం ఉంటే ఏమిటి కలుగుతాయి నీకు, మొట్టమొదట అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనేది కలుగుతాయి. మొట్టమొదటి అవిద్య అనగానే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, అపవిత్రమైనది పవిత్రమైనట్లు, పవిత్రమైనది అపవిత్రమైనట్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఓహో ఏమి సౌందర్యం అండి, ఏమి సౌందర్యం, ఏమిటి శరీరాన్ని ఎంత అందం పొంగిపోతున్నాం. నిజమైన అందమేనా? మరొక్క 50 ఏళ్ళు పోతే తెలుస్తుంది చిన్నపిల్లలకి. ఇప్పుడు మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుచేత ఏమైపోయింది అందం, వాడే చిన్నప్పుడు చూసుకున్నాడు, ఇప్పుడు చూసుకొని ఏమిటి ఇలా అయిపోయినాను, నాకు ఇప్పుడు మరీ శక్తి ఎందుకు ఉంటుంది, శక్తి ఉండదు. కానీ అప్పుడు ఉండేటువంటి శక్తి తగ్గితే వాడికి అప్పట్లాగే ఎప్పుడు ఉంటాననుకోవడం చేత ఇప్పుడు రాగానే వాడికి బెంగగా ఉండదు. అది శరీరం కాలకృతంగా మారుతూ ఉంటుంది, దానికి మారడం సహజం. వీడికి తెలియదు.
ఇవన్నీ నీకు ఏమవుతాయి? లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది లేనిది? శరీరము. అది ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఉంటుందా? ఎంత తపస్సు చేసినా అది నిలవదు. ఉన్నది లేనట్టు. ఏది ఉన్నది? లోపల ఆత్మ. అది ఉన్నట్టు కనిపించదు. కాబట్టి ఇది అవిద్య. ఈ అవిద్య కలగగానే ఏమవుతుంది నీకు? వెంటనే అస్మిత. అస్మిత అంటే నేను నేను అనడం వస్తుంది. ప్రతివాడు నేను నేను అంటుంటాడు. దేన్ని? దీనిని. లోపల ఉన్నదాన్ని నేను అనడు. నేను ఎవరండి మీరు? నేనండి అంటే ఎవరు? అప్పలాచారులు. అప్పలాచారుల పేరు నేనుది కాదు, శరీరాన్ని. 11వ పుట్టినాడో ఎప్పుడో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ శరీరానికి, కానీ ఆత్మకి పేరు లేదు. నేను బ్రాహ్మణుణ్ణి. ఎవడు బ్రాహ్మణుడు? ఆత్మ కాదు. నేను బ్రాహ్మణుణ్ణి. నేను బ్రాహ్మణుడు కాదురా. నేనుకు పైన శరీరము బ్రాహ్మణుడు. కాబట్టి రెండు వెంటనే ఏమిటో చూసింది? అవిద్యలాగానే అస్మిత, నేను అనుట. మూడవది ఏమొచ్చింది? వెంటనే నేను అనగానే నాకేది ఇష్టమైతే దాని యందు రాగము, నాకేది అనుకూలమైతే దాని యందు ప్రేమ, నాకేది ప్రతికూలమైతే దాని యందు ద్వేషం వస్తుంది. నేనంటే ఏది మనకిప్పుడు? ఇది. దీనికి అనుకూలమైనది మంచి వేడి నీళ్ళమ్మ, ఏం అనుకూలంగా ఉంది, చాలా సుఖంగా ఉంది. ఇవ్వబోయే చల్లటి నీళ్ళు ప్రతికూలం. కాబట్టి వాటి యందు రాగం, వీటి యందు ద్వేషం. మన శరీరానికి ఎవడైనా ఉపకారం చేస్తే, ఓ 1000 రూపాయలు ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే, త్రాగుడు పట్టి ఇస్తే, ఎంత మంచివాడునండి, ఎంత మంచివాడునండి. నీకు ఆత్మకి జ్ఞానం చెప్తాను రా అంటే అబ్బాబే వీడు చాలా శత్రువు అండి. కాబట్టి ఏమిటైంది నీకు? అనుకూలము. దేనికి అనుకూలము? శరీరమునకు అనుకూలమందు రాగము, ఆ శరీరమునకు ప్రతికూలములందు ద్వేషము. మొదటిది అవిద్య, అవిద్యతో వచ్చింది అస్మిత, అస్మితతో వచ్చింది రాగము, రాగముతో తర్వాత ద్వేషము. ఇంక తర్వాత ఏమిటవుతుంది? ఇవి కలగగానే అభినివేశం. అభినివేశం అంటే పట్టుదల. ఏమైనా సరే దీన్ని పొందే తీరాలి. ఇవాళ రాగం కలగగానే కలిగేది ఏమండి? నీకు పొందకపోతే బ్రతకలేనండి. ఇవాళ నేను తినకపోతే బ్రతకలేను, సినిమా చూడకపోతే బ్రతకలేను. ఇలాంటి పిచ్చి అభినివేశం అంటారు దాన్ని. అలాగే వెంటనే శత్రువుల్ని ఇవాళ ఏమైనా వీళ్ళు తీసేయవలసిందే, వీళ్ళు లేకుండా చేసేయవలసిందే. ఈ అభినివేశం వస్తుంది. ఇక్కడ మొదటిది అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5 అభినివేశము. ఇవి కలుగుతాయి నీ మనస్సులో. ఈ విషయముల వైపు పరిగెత్తి పారినటువంటి వాటిలో ఉన్న రజస్సు తమస్సులు అంటినందువల్ల ఏం చేయాలి? దీనికి సాధన. దాన్ని వాటి మీద పారకుండా ఎలా పారకుండా చేస్తాం? నీరు వెళ్ళిపోతుంది పెద్ద నది సముద్రంలోకి. దీన్ని పారకుండా చేసి నీరు ఆపితే పంటలకి పనికి వస్తుంది. ఆపడం ఎలాగండి అంటే ఇక్కడ ఆనకట్ట కడుతున్నారు, కట్టి దాన్ని చేస్తున్నారు. నువ్వేమిటి ఆనకట్ట కట్టాలి? నువ్వు లోపల ఆనకట్ట కట్టాలి. దేనికి? లోపల నుంచి ప్రవహిస్తున్నటువంటి జ్ఞానం అనే నది మనసు ద్వారా పారుతోంది. దీనికి ఒక ఆనకట్ట కట్టు. ఏమిటి ఆనకట్ట కట్టాలండి అంటే బయటికి వెళ్లకుండా అడ్డు కాదు. ఈ వెళ్ళేటటువంటి దారిలో వెళ్లకుండా అటించి మన జ్ఞానాన్ని తిప్పే వాళ్ళ వైపు దగ్గరికి అడ్డు. వెళితే నీ ముఖమును చూడాలంటే ఎలా చూసుకుంటున్నావు? కళ్ళు ఇక్కడే ఉన్నాయి, ముఖం ఇక్కడే ఉంది, మన కళ్ళకి మన ముఖం కనిపించదు. చూడాలనిపిస్తే ఏం చేస్తున్నారు? వెంటనే అద్దం పట్టుకొస్తున్నారు. అద్దం పట్టుకు ఎదురుగా పెడితే అద్దంలో నీ ముఖం నీకు కనిపిస్తోంది. ఈ అద్దంలో ముఖం ఎలా కనిపిస్తోంది? ఆ అద్దం చూపిస్తోందా? అద్దానికి కళ్ళున్నాయా? లేవు. మరి ఎలా కనిపిస్తోంది? నీ కళ్ళలోంచి వచ్చిన కిరణాలు అద్దం మీద పడగానే అవతలికి వెళ్లకుండా అద్దం అడ్డేసింది. అడ్డేస్తే ఏమైనా అటించి తిరిగాయి మన కళ్ళు. తిరిగి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు నుంచి చూసేయి. ఈ కళ్ళు ఈ కన్నిటికి వచ్చింది, ఈ కన్నిటి వచ్చింది, అటించి చూసింది. చూస్తే ఏమవుతుంది మనకి? ఎడమ కుడి, కుడి ఎడమగా అద్దంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎడమ కుడిగా కనిపిస్తుంది? నీవు నిన్ను ఎదురుగా నుండి నీ 2 వైపుల కళ్ళు ఇటు నుంచి అటు తిరిగి చూసుకుంటున్నావు. అయితే ఎవరికి కనిపిస్తున్నాయి? మనకి. ఇప్పుడు అలాగే మనకు కనిపించాలి. ఎలా కనిపిస్తారు? ఒకసారి మహాపురుషులను దర్శిస్తూ ఉంటారు. వారిని చూస్తే, వారి మాటలు వింటూ ఉంటే మన చూపు అటించిడి తిరుగుతుంది. ఇది ముందు ప్రాక్టీస్ చేయి. పెద్దల దగ్గరికి వెళ్ళడం, పెద్దల మాటలు వినడం చేస్తే అప్పుడు ఏమవుతుంది? నీకు ఒక ఆనకట్ట కడుతుంది. ఈ వైరాగ్యం పేరు ఆనకట్ట. అభ్యాసం పేరు యువతల పక్క కాలువలు తవ్వాలి. ఆనకట్ట కట్టేసి వదిలేయకండి. వదిలేస్తే ఏమవుతుంది? పొంగిపోయి ఊళ్ళు ముంచేస్తుంది. కాబట్టి ఆనకట్ట కట్టే ముందు యువతలకి కాలువలు తవ్వాలి. తవ్వితే వాటిలోంచి ఈ నీరు, పొంగిన నీరు పారి పంటలను పండిస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఎక్కడికి కాలువలు తవ్వాలి? లోపలికి ఆత్మవైపు కాలువ తవ్వాలి. ఈ జ్ఞానం బయటికి వెళ్ళేదాన్ని అడ్డాలి, లోపలి వైపు ప్రసరింప చెయ్యాలి. ఇది చెబుతుంది ఈశావాస్యం కఠోపనిషత్తు. అయ్యా భగవంతుడు ఏం చేశాడంటే నదులను పల్లానికి సముద్రము వైపే పారేటట్లు పరాంచి ఖాని యతృణత్ స్వయంభూ. సర్వేశ్వరుడు ఇంద్రియాలు బయటికి పరిగెత్తేవి, బయటి వాటిని చూపించే వాటిని కానీ నిర్మించాడు, కానీ లోపలి వైపు వెళ్ళి లోపలి వాటిని చూపించేవిగా నిర్మించలేదు. అటు ఒరిజినల్గా అది లేదు, దాన్ని మనం కల్పించాలి. ఏమండి అటు వెళ్ళడం నీటికి స్వభావం.
అటించి రావాలంటే అడ్డగట్ట వేయి. అలాగే నీ ఇంద్రియాలకు బయటికి వెళ్ళడమే అలవాటు. వెళ్ళేటువంటి వాడిని ఏమిటి చేయాలి? అటించి తిప్పాలి. ఆవృత్త చక్షు, ఇది ఎంత కష్టం. కశ్చిత్ ధీర, ఎవడో ఒక ధీరుట్టవాడు. ఎవడా ధీరుడు? అటు పారుతున్నది అని ఇటు మళ్లించినటువంటి ఇంజనీర్ గారు. ఆ ఇటు మళ్లించినటువంటి ఇంజనీర్ వస్తే కాటన్ గారు గోదావరికి బ్రిడ్జి కట్టారండి, ఎంత గొప్పవాడు పొగిడి వస్తున్నాం. ఇప్పుడు ఎందుచేత అటించి తిప్పాడు కనుక నీటిని. అలాగే మనం కూడా ఏమిటి చేయాలి? కశ్చిత్ ధీర, ఒక ధీరుడు ప్రత్యేగాత్మానమైక్షతు, తనలోనే ఉండి తనను తాను ప్రకాశింపజేసేటువంటి ఒక వస్తువు ఉన్నది లోపల, దాని పేరు ఆత్మ. దానిని చూస్తాడు. ఏమిటి చేస్తే చూస్తాడు? ఆవృత్త చక్షు, ఇటు వెళుతున్న కంటిని ఇటు మళ్ళిస్తే ఆవృత్త, వెనుకకు తిప్పబడిన కన్ను గలవాడే చూస్తాడు. ఎందుకంటే ఇది ఏమిటి లాభం? అటు వెళితేనే ఇటు వెళితేనే కొమ్మ ములుక్కుపోయింది అంటే అమృతత్వం ఇచ్చన్న. నువ్వెప్పుడూ చావు లేకుండా ఉండాలంటే ఇటు తిప్పు, నిత్యం చచ్చిపోవాలంటే అటు తిప్పు. కాబట్టి అటు వెళితే ఏమిటవుతుంది? ఎప్పుడూ చావే, ఎప్పుడూ చావే. కాబట్టి మరణం వెంటనే పుట్టడం, మళ్ళీ బతుకు, చావు, ఇలా ఉన్నాం మనం అందరం ఇప్పుడు. అలా కాదు, నువ్వు ఎప్పుడు చనిపోకూడదు. నువ్వంటే ఎవరు? ఇది కాదండి, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకు ఉండాలి. నేనంటే నువ్వంటే మాటలకు అర్థం ఏంటో తెలుసుకుంటే లోపలిది. ఈ లోపలిది ఎప్పుడు ఉన్నది అని మనకి తెలిస్తే మనం బ్రతికున్నట్టు లెక్క. ఎప్పుడు తెలియకుండా ఇదే నేను అనుకుంటే ప్రతిక్షణం చచ్చిపోతున్నట్టు, ప్రతిక్షణం పుట్టున్నట్టు లెక్క. ఎందుచేత ఇది ప్రతిక్షణం మారుతుంది. ఇప్పుడున్న శరీరం మళ్ళీ ఒక గంట తర్వాత మీరు చూసుకుంటే అలా ఉండదు, మారుతుంది. ఏ వస్తువైనా ప్రతిక్షణ పరిణామశీలము, ప్రతిక్షణము మారే స్వభావము గలది. దానిని మనం చూస్తే మనం ఎప్పుడూ మారని మనకి అది దానికి ఎంత విరోధం ఉందో తెలుస్తుంది. ఇది తెలియాలి. ఇది తెలియడానికి ఏమి చేయాలి? ముందు వైరాగ్యం, తర్వాత అభ్యాసం, దీని అక్కడి నుంచి ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏమిటి? ఆత్మవైపు పారించడానికి కాలవల్లోంచి నీరు పారించినట్టు మన జ్ఞానమును లోపల ఉన్న ఆత్మ విషయము పారించాలి. దీనికి ఒక ఇంజనీర్ గారు కావాలి. ఆ ఇంజనీర్లే మన మహాభక్తులు. వారిని ఆశ్రయిస్తే వారు మనకు అవతల ఆనకట్ట కడతారు, యువతల కాలువలు తవ్వుతారు. వారి ద్వారా మనం మళ్లించుకోవాలి, వారి ద్వారా మనం మళ్లించుకోవాలి. అందుకోసం ముందు భగవద్గీత చెప్తే ఇప్పుడు ఇవి కలిగితే ఎలా తెలుస్తున్నాడు? ఇవి కలిగేని అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అన్నవైవి మన జ్ఞానమనే చిత్తమునకు కలిగిన మాలిన్యములని చెప్పింది యోగశాస్త్రం. వీటి పేరు చిత్తమలములు. మలములు అంటే మాలిన్యములు. ఈ మాలిన్యములు కలిగితే వీటిని ఎలా తెలుస్తుంది బయటికి మీకు? అంటే వాటి వల్ల యాక్షన్ ఎలా చేస్తారో తెలుస్తుంది. ఇవి కలగ్గానే ఈరోజు 4 వస్తాయి. ఏమిటి వస్తాయి? మొదటిది ఈర్ష్య, రెండవది ఈర్ష్య, పరాపకార వాంఛ, ఒకళ్ళని అపకారం చేయాలనేది, మూడవది అసూయ, నాలుగవది అమర్షము. 4 లక్షణాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎవడైనా గొప్పగా ఉంటే వీడు ఏదో బహుశా బ్లాక్ మార్కెట్లో ఏదో ఇంత డబ్బు ఎలా వస్తుందండి, కాబట్టి ఇదంతా ఈర్ష్య అంటే ఒకటి గొప్పతనమును చూచి ఓర్వలేని మనస్సులో స్థితికి ఈర్ష్య అని పేరు. పరోత్కర్ష అసహిష్ణుత్వం, పరుల యొక్క ఉత్కర్షణ అంటే గొప్పతనాన్ని. ఒకడు మంచి పండితుడు, ఏం పాండిత్యం లేండి అంటాడు వీడు. అంటే ఏంటి? వాడి పాండిత్యం తక్కువ. డబ్బు, వాడి ఏం డబ్బు అండి, ఇదంతా మోసం అండి, మీకు తెలియదు, ఇప్పుడు ఎలా ఉన్నా వీడు మనకు ఉపదేశం చేస్తాడు వాడు. కాబట్టి ఇవన్నీ ఏమిటవుతాయి? దీని పేరు ఈర్ష్య. ఇది దేనివల్ల కలిగింది నీకు? అదిగా వెనక 4 చెప్పానే, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం వల్ల కలిగేది. అవి లోపల కలిగే నీకు ఎలా తెలుస్తుంది? ఇదిగో బయటికి తెలిసిపోతుంది, నీకే తెలుస్తుందో లేదో. రెండవది ఈర్ష్య కలిగిన తర్వాత వెంటనే కలిగింది పరాపకార వాంఛ. వాడు బాగా పెరిగిపోతున్నాడు, రోజుకు రోజు. వీడిని ఎలా కిందకి లాగేయాలి? కాబట్టి వాడికి ఎలాగైనా అపకారం చేయాలి. పక్కవాడికి అపకారం చేయాలనే కోరిక పుడుతుంది, రెండవది. తర్వాత మూడవది ఏమిటి కలుగుతుంది? అసూయ. వాడు పాపం వీడు ఎవరికి అపకారం ఏం చేయడు, డబ్బు ఉంది, ఏదో గుళ్ళు కట్టిస్తాడు, అందరికీ దానం చేస్తూ ఉంటాడు, 10 మందితో మంచిగా ఉంటాడు. ఇదంతా నాటకాలండి. డబ్బు సంపాదించడానికి ఉపాయాలు ఎందుకు? భక్తి కాదంటాం మనం. దీని పేరు అసూయ. అసూయ అంటే ఏమిటి? దీని అర్థం అంటే ఒకటి గుణములను చెడుగా మలచి చెప్పుట. ఒకటి మంచి గుణములు ఉంటే ఆ గుణములను చూసి వాటిని చెడుగా మలుస్తాం, మార్చి చెప్తాం. దీనికి అర్థం ఏమిటో మనం ఇంటర్ప్రిటేషన్. మనం ఈ ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి బుద్ధి పేరు ఏమిటో నా అసూయ అన్నారు. నాలుగవది, ఎవడైనా నేను ఏమైనా అన్నాడు అనుకోండి, ఏమిటనిపిస్తుంది? వెంటనే లోపల సర్వన కోపం వస్తుంది. అయినా తప్పురా, నువ్వు ఇలా చేస్తున్నావు, చెప్పొచ్చావులే పెద్ద మొనగాడు నువ్వు అంటాడు వాడిని. ఏమయ్యేది? అమర్షం అంటారు. అమర్షం అంటే మర్ష అంటే ఓర్చుకునుట, అమర్షం అంటే ఓర్వలేనితనము. 4 కలుగుతాయి. ఈ 4ని కలగ్గానే నువ్వు గుర్తుపెట్టుకోహో, లోపల నా మనస్సులో, చిత్తములో ఉన్న జ్ఞానములో కలుషము చేరింది అని తెలుసుకోవాలి. అయితే వీటిని ఎలా క్లియర్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి.
ఏమిటున్నాయి వాటికి రెమెడీస్ చెప్పింది యోగశాస్త్రం. పతంజలి చెప్పాడు యోగశాస్త్రంలో దీనికి రెమెడీ ఉంది. ఏమిటి చేయాలండి అంటే మొట్టమొదటి నీకు కలిగేది ఈర్ష్య కదా. ఆ ఈర్ష్య కలిగినప్పుడు పెళ్ళిగా ప్రాక్టీస్ చేయి. ఏమిటి వాడే మనకి శత్రువా, మన మేనత్త కొడుకే, మన మేనమామ కొడుకే, మన బావే, మన అన్నయ్య, సంబంధం వాడితో కలుపు. మనసులో కలిపి వాడికి మనకి ఉండే మైత్రి దీనికి రోజు పాఠం చెప్తూ ఉండేవాడు. పైవాళ్ళు కానీ ఎందుకలా తగ్గించుకొని మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాం చూడండి, వాళ్ళకి వస్తేను. అలాగే మైత్రిని నేర్పాలిట మనసుకి. మైత్రి నేర్పితే ఒకటి గొప్పతనము చూసి ఓర్వలేనితనము తగ్గుతుంది. రెండవది ఒకడికి అపకారం చేయాలి, కారుణ్యం నేర్పు మెల్లిగా మనసుకి రోజు. తప్పే పాపం వాడు బాధపడితే మాత్రం మనకి ఏదైనా వస్తే మనకి భారతంలో ఒక సూక్తి వేస్తూ ఉంటారు, ఆంధ్రపత్రికలో వేసేవారు, మనకు ఇప్పుడు ఉందో లేదో కానీ, ఒరు లేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు విషయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళనని విదురు నీతిలో ఒక గొప్ప పద్యం. ఇది ప్రతివారికి రావాలి. ఏమిటిది? ఏది ధర్మం అంటే చెప్పేశాడు ఒక్క మాటలో. ఒకళ్ళు ఏది నీకు చేస్తే నీ మనసు బాధపడుతుందో నువ్వు ఆ పనిని వేరొకరికి చేయకుండా ధర్మము. ఇంతే ధర్మం, మరేమక్కర్లేదు. ఒరు లేయవి అనరించిన, ఒరుడు అంటే ఇతరులు, ఏయవి అనరించిన ఏ పనులు చేస్తే నరవరా రాజా అప్రియము తన మనంబునకగు తన మనస్సుగా కష్టం కలుగుతుందో తాను ఒరులకు అవి చేయకునికి, తాను ఒకళ్ళకి అవి చేయకుండా ఉండడమే ఇది పరాయణము పరమధర్మ పదములు, అన్నిటికంటే గొప్ప ధర్మము అని చెప్పాడే. అది మనం నేర్పాలి దీనికి. మనస్సుకి తప్పే. మనకి కష్టం వస్తే ఎలా ఉంటుంది? వాడి ఇల్లు లూటీ చేయించేస్తావా, దహించాలంటావా, పరాపకార వంచ వాడి ఇల్లు తగలబెట్టేయాలి, వాడికి ఏదో ఇది చేయాలి. వచ్చినప్పుడు కొంచెం ఆలోచించు. మనకే కలిగితే సీతమ్మ తల్లి చెప్తుంది రావణాసురుడితో, రావణాసురుడు నువ్వు నా భార్యవిక అంటే ఆయన నిజమే కానీ అవుతాను కానీ ఆత్మానముపమాం కృత్వ స్వేషుదారేషు రమ్యతాం. ఒకసారి నీ భార్యని ఎవడైనా నువ్వు చూస్తూ ఉంటే నువ్వు నా భార్యవిక అంటే నీ మనసు ఎంత మండుతుందో ఒక్క మాట చూసుకొని అప్పుడు నన్ను నీ భార్య కానను అన్నది ఆవిడ. అలాగన్నట్టు మనం ఎప్పుడు ఏం చేయాలి? మనస్సుకి నేర్పాలి. రెండవది కారుణ్యం నేర్పితే పరాపకార వాంఛ తగ్గుతుంది. మూడవది ఇదంతా మనం ఏమిటి? అభ్యాసం అండి. ఇది అభ్యాసం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఏమిటి ప్రాక్టీస్? ఈర్ష్య తగ్గడానికి మొట్టమొదటి నేర్పవలసింది మైత్రి, తర్వాత పరాపకార వాంఛ తగ్గడానికి కారుణ్యం, మూడవదేమో అసూయ. అసూయ అంటే ఏమిటి? వాడి గుణాలని చెడ్డగా చెప్పాలనిపిస్తుంది. వాడికి మంచి గుణాలు ఉంటాయి కానీ మనకి వాడంటే నచ్చదు కదా. కాబట్టి వాడి గుణాలన్నింటినీ ఇంటర్ప్రియేట్ చేస్తూ ఉంటాం, ఇలాగండి ఇందుకండి ఇందుకండి అని. అది చెప్పాలి. అప్పుడు ఏమని చెప్పాలి దానికి? ముదిత. ఏమి గుణములు గలవాడు, ఎంత ఐశ్వర్యం ఉంటేనే ఐశ్వర్యం, అందరిలా ఉన్నాడా, ఎంత సత్కార్యాలు చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, ఇవన్నీ దానికి నిప్పు. ఎవరికి? మనస్సు గారికి. ఈ లోపల మనస్సు గారికి అభ్యాసం నేర్పుతూ ఉండాలి. ఇవి నేర్పితే ఈ అసూయ తగ్గుతుంది. నాలుగవది అమర్షం. ఒకళ్ళు ఏదైనా అంటే ఓర్వలేనితనం. పోని అంటే నష్టం ఏమిటి? పెద్ద బెంగ పెట్టుకుంటాయేమిటి? ఏమిటే నీకేం ఒళ్ళు కుట్టాడా, మాటే కదా అన్నాడు అంటే అంటాడే ఏం చేస్తాం, ఓర్చుకోవాలి అని నేర్పాలి. దీనికి అమర్షం తగ్గడానికి ఏం నేర్చుకోవాలి? ఉపేక్ష. ఉపేక్ష అంటే దాని విషయంలో మనసు పట్టకుండా ఉండుట నేర్పాలి. 4 లక్షణాలు నేర్పితే నీకు అభ్యాసం వస్తుంది. వైరాగ్యం, అభ్యాసం. ఇవి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ గుణాలు తగ్గితే మన మనస్సు ఇప్పుడు ఒకసారి నిర్మలమైనది. మలములు 4 చెప్పాను. ఆ మలములు 4లో వచ్చేటువంటి రియాక్షన్ చెప్పాను. యాక్షన్ బయటికి ఎలా వస్తుందో చెప్పాం. ఈ 4 తగ్గితే ఎలా ఉంటుంది ఇప్పుడు మనస్సు? నిర్మలము అంటే నిర్మలము, మలములు పోయినది అవుతుంది మనస్సు. ఆ మలములు పోతే దానినే ప్రసాదము అంటారు. ప్రసాదము ప్రసాదము అంటూ ఉంటారు. ఏమిటి ప్రసాదం అంటే? గోధుమ రవ్వ, పంచదార, పాలు ఉడకబెట్టి దానిలో నెయ్యి పోసి ఇస్తే ఇంత ముద్ద ఇస్తే ప్రసాదం. మనకందరికీ తెలుసు. ఏమిటి ప్రసాదం అంటే? సత్యనారాయణ ప్రసాదం అందరికీ తెలుసు. అది కాదు ప్రసాదం. ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే సగం చెక్క ప్రసాదము, అరటిపండు ఇస్తే తొక్క తీసి ఆయన నైవేద్యం పడిస్తే ప్రసాదము. ఏమిటి ప్రసాదం అంటే అర్థం? ఈ ప్రసాదము ఇంతకుముందు మనం ఇటించి పట్టుకెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఎవరిది? ఇది ఎవరిదంటే నాది. అటించి వాడు కొట్టేసి మన చెక్క ఇస్తాడో ఎవరి చెక్క ఇస్తాడో తెలియదు, చెక్క మనకి సగం ఇస్తాడు. ఇస్తే అప్పుడేమిటి చేస్తాను దాన్ని? ఇటించి పట్టుకెళ్ళేటప్పుడు ఎంతో నాది నాదన్న కొబ్బరికాయని అటించి సగం చెక్క పట్టుకొని కళ్ళకు అద్దుకుంటాం. దానిలో చిన్న ముక్క తీసి నోట్లో వేసుకుంటాం, పక్క వారికి ముక్క పెడతాం, ఎంతో దాన్ని విలువగా అతిభద్రంగా పట్టుకొస్తాం. ఏమిటి చేసింది నీకు ఇది? ఇంతకుముందు నీలో ఉన్న నేను నాది అనే భావాన్ని పోగొట్టేసింది. ఎందుచేత? భగవంతునికి అర్పణము చేయడము చేత. కాబట్టి నేను నాది తగ్గాలంటే ఏది చేస్తే నీ మనసులో ఉన్న నేను నాది తగ్గుతుందో దాని పేరు ప్రసాదము.
అది ప్రసాదం అంటే అర్థం. ప్రసాదం అంటే మాలిన్యము లేకుండుట. ఈ మాలిన్యము లేకుండా ఏమిటి చేయాలి? ఒకటి భగవద్ దర్శనము, రెండు భగవద్ ఆరాధనము, భగవన్ నివేదనము, భాగవత సహవాసము, భాగవత శ్రీసూక్తులు శ్రవణము. ఇది చెయ్యి. ఇది ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ని అలవాటు చేస్తే ఎందుకండి రోజు పోతారు అక్కడి జట్టుకి? ఏముంటుంది అక్కడ? ఎందుకంటే ప్రతి శుక్రవారం పూజలు ఏమిటి పూజలు ధరిస్తాయి అంటారు వాళ్ళు. ఏముంటో మాకు అలవాటనండి అంతేనే, కానీ దానికి సమాధానం చెబితే వాదన వస్తుంది. ఎప్పుడు వాదించకూడదు. ఎందుకంటే భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు వాదో నావలంబ్య అంటాడు నారదుల వారు భక్తి సూత్రాల్లో. నాయనా నీకు నిజంగా భగవంతుడి మీద ప్రేమ కలగాలి అంటే, కలిగింది అంటే ఒకటితోటి వాదించడం అనేది వదిలేయాలి. అంచేత మనం ఎప్పుడు ఒకరిని ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేసి భక్తి చేయక్కర్లేదు. నీ భర్తని ఆ మీద నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమించినటువంటి భర్తని కానీ భార్యని కానీ పైవాడు క్రిటిసైజ్ చేస్తాడు. ఏమిటో ఎంత చచ్చిపోతున్నాయి ఇవిడి కోసమని, ఏమిటి ఇవిడు ఉద్ధరించింది, ఈయనే నీకు చేశాడు అంటాడు అనుకోండి. ఏమిటోనండి అనండి, కానీ ఇవిడు చాలా ఉత్తమరాలంటే వాడు దాని దోషాలు మరింత చెప్తూ ఉంటాడు. మనం వీడు ఉత్తముడు అంటే వాడు దోషాలు చెప్తాడు. అలాగే మన దైవాన్ని, అలాగే మన గురువుని, అలాగే మన మంత్రాన్ని, వీటిని ఏమిటి చేసుకోవాలి? మనము లోపల విశ్వాసముతో దానిని సాధించాలి. కానీ ఒకరితోటి కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా నచ్చ చెప్దామనే ప్రయత్నం వద్దు. మనకి వెంటనే కోపం వస్తుంది. మన మతాన్ని దూషిస్తే కోపం వస్తుంది, మన దైవాన్ని దూషిస్తే కోపం వస్తుంది, మన దేవుడిని దూషిస్తే కోపం వస్తుంది. ఎంత కష్టం మనకి. వెంటనే ఆర్గ్యుమెంట్ దిగిపోతాం. ఏమిటైపోతుంది మీరు అర్థం? దిగారంటే అర్థం లోపల రజస్సు పెరిగింది. రజస్సు పెరగగానే ఏమొచ్చింది? మీకు అభినివేశం వచ్చింది, పట్టుదల. ఏమైనా వాడిని ఖండించి తీరాలి. ఎందుకు నువ్వు ఖండించడం? ఖండించాలంటే అర్థం అభినివేశం అన్నమాట. అభినివేశం దేనివల్ల వస్తుంది? అప్పుడే నీ చిత్త నదిలో, లోపల ఉన్న జ్ఞాన నదిలో మలినం పడ్డది. కడగాలి. కడగడానికి ఏంటి చేయాలి? ఉపేక్ష నేర్పుతోంది స్వామి. కాబట్టి మనకి పాఠం చెప్తున్నాడు పతంజలి. ఇదిగో దీన్ని మనస్సుని ప్రాక్టీస్ చేయడం అంటే అర్థం ఇది చెయ్యాలి. దీనిని చేస్తే ఏమవుతుంది? మనస్సు ఒక్కసారి తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండేది మలినములు లేకుండా ఉంటుంది. మలినములుగా చెప్పిన వెనక దోషాలు ఉండవు. ఇది చెయ్యాలి. నిన్ననో మననో చేశాం ఈ సాధన. ఏమిటి చేశాం? పక్షుల అరుపులు విన్నాం, భరద్వాజ పక్షుల పాటలు విన్నాం, తర్వాత మొదట కోవిల్లో ఉన్న శంఖాధ్వని విన్నాం, నిన్ననేమో పెరుగు చిలుకుతున్నదని విన్నాం, తర్వాత మూడవది అక్కడ హరి 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 అని యోగులు అంటూ ఉంటే విన్నాం, నిన్ననేమో యువతల పిల్లలు కూర్చొని నారాయణ మూర్తి కేశవ అంటే విన్నాం. 3 రకాల శబ్దాలు. ఇవి వినాలి. ఇవేమిటి 3 అంటే శాస్త్రములు చదవండి. మొట్టమొదట మీరు చదవలేరు, ఒకడు చదువుతూ ఉంటే వినండి. విన్న వాటిని ఆ విన్న ప్రకారంగా ఆచరించడానికి అవతల ఆలయములో భగవదారాధన రూపంగా నిత్యకర్మ అనుష్ఠాన రూపంగా దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. రోజు మన పని మనం చేయాలి. అది పెరుగు చిలకటం. అక్కడ ఆలయమునకు వెళ్ళి స్వామిని సేవించాలి. దానివల్ల లాభం ఏమిటండి? కోవిలకి వెళ్ళి ఇంట్లో పని మానేయకూడదు, ఇంట్లో పని చేసి దేవుణ్ణి మానేయకూడదు. 2 కలిపి చేయాలి. అంటే మొన్నొకటి నిన్నొకటి చెప్పారు. మన దేవాలయంలో శంఖం చెప్పారు, నేను ఇంట్లో పెరుగు చిలకడం చెప్పారు. ఈ 2 వింటూ చేస్తున్నప్పుడు ఏమి నీకు ఉండాలి? లోపల కృష్ణ గథ గానం చేస్తూ పెరుగు చిలుపుతున్నాం. ఆలయంలో వెళ్ళినప్పుడు ఓం అనే ప్రణవమును ధ్యానం చేస్తూ వెళుతున్నాం. కాబట్టి ఓం అనే ప్రణవ ధ్యానం, ప్రణవ శ్రవణం చేశాం. అలాంటికి వెళ్ళగలుగుతుంది. మూడవది ఏమిటి? మనము చేయడం కాదు, ఒకరు భగవన్నామం చేస్తూ ఉంటే ఆ భగవన్నామంతో మన గొంతు కలిపి పలికేటటువంటి మానసికమైన స్థితి క్రమంగా అలవాటు చేయండి. హరి 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 అంటుంటే మనం కూడా అనడం. ఇవి 3 రకాలుగా మనం శబ్దాలు విని వీటి ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి దోషాలని కడిగి వేసుకుందుకు ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నిస్తే ఏమొస్తుంది? ఒకసారి సూర్యుడు ఉదయించడానికి ముందు తూర్పు తెల్లదనం వచ్చినట్టుగా మన లోపల ఒక తెల్లదనం వస్తుంది. తెల్లదనం అంటే ఏంటి? తెల్లదనం మనసు లోపల తెల్లదనం కనిపిస్తుందా? కనిపించదు. మీ యాక్షన్స్లో కనిపిస్తుంది. మీ లోపల క్రమక్రమంగా ఒకరిని దూషించాలనిపించదు, ఒకరి దోషాలు చెప్పాలనిపించదు, ఒకరు ఏదైనా మంచి చేస్తే బాగుంది అనిపించాలి, చెడు చేస్తే దాన్ని దోషంగా చూడాలనిపించదు. కాబట్టి ద్వేషము, దూషణ, తిరస్కారము అన్న భావాలు తగ్గుతాయి. ఒకరిని ద్వేషించడం, ఒకరిని దూషించడం, ఒకరిని తిరస్కరించడం, ఒకరి దోషాలు ఎత్తిపిడి చెబుతూ ఉండడం, ఒకరి ఏదైనా అంటే పడలేకపోవడం, ఇవన్నీ తగ్గాయి అనుకో. అర్థం ఏమిట్రా ఇంత మరీ అయిపోయినావు అంటారు. అంటే చచ్చు అంటే ఏమంటారు? చేత కానివాడు అయిపోయినావు. ఏమిటి చేత కాకపోవడం? ఒకరిని ఎదిరించలేకపోవడం. అంటే ఎవడు? అంటే ప్రతివాడిని రోడ్డు మీద ప్రతివాడిని ఎదిరించలేకుండా ఉండమని కాదు నీ అర్థం. మంచితనాన్ని, మంచివారిని, దైవాన్ని, గురువుని, ఆచార్యులని, భాగవతులని తిరస్కరించే మనస్థితి తగ్గుతుంది. అది తగ్గితే నీ లోపల వెలుగు వచ్చింది, తెల్లదనం వచ్చింది, తూర్పు తెల్లవారింది. ఈ తెల్లదనం వచ్చిందో లేదో చూసుకుంటే 2 రోజులు చేసిన శ్రవణానికి ఫలితం. కాబట్టి ఇవాళ రోజు పిల్లలు లోపల పడుకున్న పిల్లల్ని లేపడానికి పక్షులు అరుస్తున్నాయి, ఏవో తెల్లవారే గుర్తులు చెప్పాం. ఇవాళ అవి నమ్మది. ఈ పిల్ల అయిపోయింది, ఆ స్థితి దాటిపోయింది. ఇవాళ 3వ ఆవిడ.
ఈవిడ ఎంతకంటే వాళ్ళకంటే కొంచెం ప్రౌఢ. ఈమెకేం చెప్పాలి? ఆ పక్షులు అరుస్తున్నాయి, అలా అరుస్తూనే ఉంటాయి, తెల్లవారులు మన ఊళ్ళో మీరందరూ చెట్ల కింద ఉంటే పక్షులు అలాగేం చేస్తాయి అంటుంది లోపలి పిల్ల. ఇవాళ అలాంటిది కాదు ఈవిడ కేవలంగా పరమ సాత్వికమైనది కనుక ఈవిడికి ఏమని చెప్పాలి? అది కూడా మా తూర్పు తెల్లవారుతోంది అని వాళ్ళ గుర్తు చెప్తారు. మొట్టమొదటి ఈ పాశురంలో తూర్పు తెల్లవారుతోంది అంటే అర్థం ఏంటి? నిన్నను మొనను చేసిన శ్రవణము వలన కలిగిన ఫలితము లోపల మీకు కనిపించాలి. అంతే. వినేస్తే లాభం లేదు. విన్నదాన్ని ఎంతవరకు మీరు వినడం, ఆనకట్ట కట్టడం, కట్టిన తర్వాత ఏం చేయాలి? పక్కకి పారడానికి కాలవల త్రవ్వినట్టుగా అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం చేస్తే మీకు శ్రవణం వల్ల ఫలితం, కానీ చేయకపోతే ఫలితం లేదు. భాగవత సప్తాహం చేశాడు ఒక ఆయన. మనకి భాగవత మహాత్మ్యంలో కథ. ఆ భాగవత సప్తాహం చేస్తే వారి ఒక సవతి సోదరుడికి పిశాచత్వం వచ్చింది. గోకర్ణుడనే ఆయన భాగవత సప్తాహం మొట్టమొదటి చేశాడు. అంతకుముందు ఉన్నటువంటి దుంధురుడని ఒకడున్నాడు. వాడికి చాలా దుర్మార్గుడు, కేవలం దుర్మార్గమైన పని చేసి చచ్చిపోయినాడు, పిశాచం అయిపోయినాడు. ఆ పిశాచం అయిపోతే వాడు పిశాచత్వం వదిలించడానికి ఏం చేయాలంటే, అయ్యా భాగవత సప్తాహం చేస్తే ఆ ఆత్మకి పిశాచ స్థితి పోతుందన్నారు. సప్తాహం చేశాడు, పెద్ద సభ పెట్టాడు, అందరూ కూర్చున్నారు, భగవద్భక్తులు భాగవతం గానం చేస్తున్నారు. ఈయన అలా వింటున్నాడు, జరుగుతోంది. ఒక్కొక్క రోజు అక్కడ ఏమిటి చేశాడు? ఒక 7 కణుపులు కలిగిన ఒక కర్ర పాతాడు. కణుపులు అంటే గుంపులు కలిగినటువంటి కర్ర. ఆ వెదురు కర్ర పాతాడు. ఆ పాతి భాగవతం వింటూ ఉంటే ఆ కర్ర మీదికి ఆ పిశాచాన్ని ఆవాహనం చేశాడు. ఇదేంటిది? వాయు శరీరం, అది మనకు కనిపించదు. కాబట్టి వాయు శరీరాన్ని తీసుకుని వచ్చి, నాయన నువ్వు ఇక్కడ ఉండు అని తన శక్తి చేత నియమించాడు. కర్ర మీద ఉన్నాడు వాలి. ఎవరా? పిశాచం, వారి సోదరుడు. అక్కడి నుంచి భాగవతం ఆయన వింటున్నాడు, ఈయన వింటున్నాడు. ఒకరోజు సాయంత్రం కథ అయ్యేసరికి టక్కన ఒక కణుపు బద్దలయ్యేది. అలా 7 రోజులకి 7 కణుపులు పెట్టి దాని నుంచి ఒక దివ్య తేజస్సుతో పైకి పడిపోయినాడు అని కథ. అప్పుడు సదస్సులు అడిగారు, ఏమండి మరి ఆయన వింటున్నాడు, మేము వింటున్నాం కదా, వెదురు కర్ర పగిలి మీదకేదో వెలుగు వెళ్ళింది కానీ మాలోంచి ఒక వెలుగు వెళ్ళదేమి అని అడిగారు. నాయన, శ్రవణములో భిన్న భిన్న దశలు ఉంటాయి. కొంతమంది వింటారు అంటే వారికి ఏమిటి? వినడమే, చెవులు ఉన్నాయి కనుక ఎన్ని సప్పుడు మనకు వినిపించలేదు. ఇది అలాంటిది. వినడం కాదు కావలసింది, విన్నదాన్ని లోపలికి దిగనివ్వాలి. దిగిన తర్వాత దాని యొక్క ఫలితమును తాను చూడాలి. ఈ స్థితులు 3 దశలు ఉన్నాయి. కాబట్టి శ్రవణంలో 3 దశలు ఉంటాయి కనుక వాడు లోపల ఉండే బాధ చేత ఆ పిశాచత్వం పోవాలనే ఆర్తితోటి విన్నదాన్ని లోపలికి దించుకొని, దించిన దానిని తాను అలాగే దానిని గురించి ఆలోచిస్తూ ఉండడం చేత టప్పున బద్దలైంది. మీకో ఏమైనా బాధ ఉందేమిటి? పిశాచత్వం లేదు కదా మనకి. అంటే మనకందరికీ ఏమన్నా ఇప్పుడు హాయిగా ఉన్నాం సంసారంలో, మనకేం బాధలా? ఏం బాధలు లేవు. కానీ మనం అస్తమానం బాధలు పడుతున్నాం, కానీ బాధలు హాయిగా పడుతున్నాం, ఎంత సుఖంగా పడుతున్నాం. తెల్లవారు లేస్తే పిల్లడికి తెల్లవారిసే కడుపు నొప్పి, ఓ బాధ. అక్కడి నుంచి పక్క వాళ్ళతో తవ్వు, బాధ. మళ్ళా రాదు, బాధ. ఎన్ని చిక్కులు పడుతున్నాం, ఇన్ని ఎలా అనుభవిస్తున్నాం? చాలా తృప్తిగా అనుభవిస్తున్నాం. ఏమిటండి అన్ని బాధలే అంటున్నాం, అనలేదు ఎవరమోను. ఎలా ఉన్నారండి? హాయిగా ఉన్నాం, కులాస. 7 కులాస, ఇది కులాస. కాబట్టి ఈ కులాసాలో ఉన్నటువంటి దుఃఖమేదో దాన్ని లోపల తెలుసుకొని బాహ్యమైన దానిని ఇది ఒక దోషమే అనుభవిస్తున్నాం, కానీ మన కర్మ కొద్దీ అనుభవిస్తున్నామనే భావం మన లోపల కలగలేదు. దీనికి అంతకీ అనుభవం అంతా ఉంటుందండి. దానికి మాత్రం శ్రమ లేకుండా ఉంటుందానే సర్దుకుంటున్నాయి, అకామిడేట్, అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాం. అది చేయకుండా నువ్వు మనసు లోపల ఉండే తత్వస్థితిని ఎరిగిన నాటిది బాధ తెలుస్తుంది. ఎరిగేడు ఆయన పిశాచం అయిపోయినాడు కనుక ఆయనకి మోక్షం వచ్చింది. మనకు కూడా ఎప్పుడు వస్తుంది? మనస్సులో ఉండేటువంటి రజస్తమస్సులు కడుగు వేయబడతాయి. అది వాస్తవమైన స్థితి తెలిసి నీ లోపల తాపత్రయము యొక్క బాధ తెలిస్తే, లోపలంటినటువంటి ఆ వేడి తెలిస్తే, అది పోవాలనిపిస్తే, విన్ననాడు ఆ వినికి వల్ల నీ లోపల మనస్సులో ఉన్న మాలిన్యాలు కడిగివేయబడి స్వచ్ఛత ఏర్పడుతుంది. కలిగితే ఏం జరుగుతుంది? తూర్పు తెల్లవారినట్టుంటుంది నీ లోపల. ఈ లోపలంటే మన మనస్సు తెల్లగా అవుతుంది. అది కలిగింది అని ఇవాళ పాశురంలో గోపికలు లేపుతున్నారు. అమ్మా పాశురం చూద్దాం. పుళ్ళుం శిలుం వినగాన్ కాదు కీழ்వానం వెళ్ళెన్ను ఎరుమై సిరువీడు మేய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பரகொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால்
ఆవావెన్రారాయందు అరుళ్ ఏలోరెంబావాయ్. కీழ்వానం వెళ్ళెండు. కీழ్ అంటే తూర్పు, వానం అంటే ఆకాశం. కీழ்వానం తూర్పు వైపు ఆకాశము. వెళ్ళెండ్రు, వెళ్ళంటే తెలుపు. వెళ్ళెండ్రు తెల్లబడుతున్నది. ఎదుగో చూడమ్మా, తెల్లవారిపోతుంది, లేవమ్మా వేగము. తెల్లవారక ముందు లేవాలమ్మా. కీழ்వానం వెళ్ళెండ్రు, తూర్పు తెల్లవారుతుంది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు కానీ అదిగో తూర్పు వెలుగు రేఖలు వస్తున్నాయి. ముందు అరుణుడు ఉదయిస్తాడు. అరుణోదయం కాగానే తూర్పునప్పుడే వెలుగు వస్తుంది, తెలుపు వస్తుంది. ఆ తెలుపు వచ్చింది. మన లోపల కూడా రావాలి అరుణోదయం ఒక్కసారి. సత్వగుణము కలిగితే భగవత్ ప్రాప్తికి, భగవద్ ఆభిముఖ్యము కలగడానికి ముందు, భగవంతుడు మనకు దర్శనమయ్యే ముందు లోపల ఏదో ఒక నైర్మల్యం, ఒక చిత్త ప్రసాదం, ఏదో శాంతి, ఏదో ఒక ట్రాంక్విలిటీ, పీస్ అంటూ ఉంటారే ఆ పదములతో చెప్పబడి ఏదో ఒకటి కలగాలి. అది కలిగితే నీకు అది వస్తుంది. కాబట్టి కీழ்వానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కున ఆకాశము తెల్లబడుతున్నది. ఎరుమై రెండో గుర్తు చెప్తున్నారు. మనకి గేదెలు, వీరు గొల్లవారు. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్రతం. బ్రాహ్మణ కులములో పుట్టి బ్రాహ్మణుల చేత పెంచబడిన పిల్ల గొల్ల పిల్ల అయిపోయింది, అంటే గోపాల కులమును చేరిపోయింది. అంటే ఏమిటిది అర్థం అంటే మనలో ఆ గోపీత్వము నిండితే కానీ నీకున్నటువంటి అహంకారం సావదు. నీకున్నది ఎన్ని అహంకారాలు మనకి? 3. ఒక అహంకారం పుట్టుకతో పుట్టేం గొప్పవాళ్ళం, అదొక అహంకారం. దీనిని జాత్యభిమానం అంటారు. రెండవది ఏమిటి? మదం. 3 మదాలటివి. జాతి మదం. రెండవది విత్త మదం. మూడవది విద్యా మదం. 3 మదాలు. పుట్టుకతో వాడేదో ఉన్నత కులములో, సంస్కారవంతమైన కులములో పుట్టాడు. సంస్కారహీనుని చూస్తే వాడికి అనాదరణ. తాను వాడికంటే గొప్పవాడిని వాడికి దూరము. వాడు వేరు, తాను వేరు. వాడి ఎందు ద్వేషము, దూషణ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లోపల మతము చేత. రెండవదేమి? ఏదో భగవత్ కటాక్షం వల్ల నీ వాళ్ళందరికంటే నీకు ఎక్కువ డబ్బు ఉంది, వెంటనే వాడికంటే నీవు గొప్పవాడివని, వాడు తక్కువ వాడిని, వాడిని దూరం చేసి వాడికంటే నేను గొప్పవాడు అనిపిస్తుంది. ఇది ధనమదము. 3వ మదము విద్యామదము. సరస్వతి కటాక్షం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల, హయగ్రీవ అనుగ్రహం వల్ల 4 అక్షరాలు వస్తాయి. మన తమ్ముడికి రావు. తమ్ముడికి రాక మనకు వచ్చేయండి ఏమిటి? వాడు పనికి మారినవాడు, మనం పనికొచ్చిన వాడు. చదువు రావడం నీ ఇష్టమా? ధనము రావడం నీ ఇష్టమా? భగవద్ అనుగ్రహం ఉంటే వచ్చింది. ఆ భగవద్ అనుగ్రహం వైపు వెళ్ళదు నీ దృష్టి. నేను కష్టపడి చదివానండి, నేను కష్టపడి సంపాదించానండి అంటాడు. అలా పుట్టడము అది నువ్వు కష్టపడి సంపాదించలేదు, ఇది దానంతటది వచ్చింది. కానీ ఆ తనంతట తాను వచ్చిన దానికి మనం విర్రవీగుతాం. మనము సంపాదించేమని అనుకునేదానికి విర్రవీగుతాం. కానీ మనము సంపాదించేమనుకునేది కానీ, మనం ప్రయత్నించకుండా వచ్చినది కానీ, 2 వాడిచ్చినవే. ఈ జ్ఞానం కలగదు. అది కలిగితే కానీ మదము తగ్గదు. ఈ మదముల చేత మనకు కలిగేటువంటి దోషములున్నాయే, ఆ దోషముల చేత మనం అహంకరించి చెడిపోతామని, నాయన జాతి గొప్పదని విర్రవీగకండి, రండి కిందకి. ఏ కులము కావాలి? నిన్ను ప్రేమించి భగవంతుడు నీలో వచ్చి చేరే జాతిలో పుడితే నీ పుట్టుక. ఎవడు? కృష్ణుడు ఎవరి కోసం వచ్చాడు? గోపికల కోసం వచ్చాడు. వాళ్ళు కృష్ణుడి కోసం తపస్సు చేశారా, యాగాలు చేశారా, దానాలు చేశారా? ఏమీ ఎరగరు వాళ్ళు. ఎందుకు వచ్చాడు? రాత్రి అర్ధరాత్రి వాళ్ళు ఊళ్ళో పడ్డాడు. వాళ్ళ కులంలో ఒక ఆవిడికి పుట్టాడన్నారు, పుట్టలేదు, పోలేదు, పుట్టాడన్నారు. కాబోలుంటున్నారు అందరూ, మావాడంటే మావాడన్నారు. ఇది కలగాలి మనకి. అది ఎప్పుడు కలుగుతుంది? నీకు తెలియనటువంటి ఒక ఆకస్మికమైన భగవద్ అనుగ్రహం వల్ల కలుగుతుంది. అది ఎవరి ఎందుకు కలుగుతుంది ఏమో తెలియదు. ఒక రాజుగారి ఊళ్ళో రాజుగారు లేరట, అరాజకమైపోయింది ఆ రాజ్యం. ఆ ఊరికి రాజుని చెయ్యాలి. ఎవరిని చెయ్యాలి అంటే ఈ ఓటు వేయడం అది కాదు అప్పుడు పద్ధతి. మరేమిటి? ఒక ఏనుగుకి పూలదండ ఇచ్చేవారట. ఇచ్చి ఈ ఏనుగు ఎవడి మెడలో వేస్తే వాడు రాజన్నారు. అంటే యాక్సిడెంటల్ అంతే. ఇదేం పెద్ద ప్రయోజకత్వం ఒకటి ఇంకక్కర్లేదు దీనికి. ఎవడైనా ఒకటే. కాబట్టి ఏనుగు పూలదండ ఎవడో వేస్తే వాడు. ఆ ఏనుగు పూలదండ ఇస్తే అదేం చేసింది? తిన్నగా పట్టుకెళ్ళి ఊళ్ళో అందరినీ చూస్తూ వెళ్ళిపోయి ఒక చెట్టు కింద ఎక్కడో ఊరవతలు పడుకున్న వాడి మెడలో పూలదండ పడేసింది. దానికి ఏనుగు తెలుసునా ఏమిటి? పడేసింది. పడేస్తే వాడు వచ్చి రాజు అయిపోయినాడు. మంత్రులు తీసుకొచ్చి వాడిని రాజు చేసేసాడు. అలా ఉంటుందిట మనకి భగవంతుడు చేసేది. భగవంతుడు ఒక వెర్రి ఏనుగు, ఒక ఏనుగు ఆయన ఎవడి మెడలో పూలదండ వేస్తాడో తెలియదు. వాడు వెయ్యగానే ఏమిటైపోతాడు? వీడు రాజు అయిపోతాడు. కాబట్టి అలాంటిది మనకి భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుంది? నీకు తెలియదు, కారణం ఉండదు. వాడు ఎందుకు ప్రవేశిస్తాడు, ఎందుకు ప్రయత్నిస్తాడో తెలియదు, ఎందుకు మన ఉన్నతికి తీసుకొస్తాడో తెలియదు. మనలో ఉన్నతమైన జాతి వచ్చిందంటే వాడి అనుగ్రహం వల్ల, చదువు వచ్చిందంటే వాడి అనుగ్రహం వల్ల, విద్య ధనం వచ్చిందంటే వాడి అనుగ్రహం వల్ల. కాబట్టి ఆ ఏనుగు వేసిన పూలదండ లాంటిది భగవద్ అనుగ్రహం. ఇది ఆయనకి తెలియదా? తెలిసిన ఏనుగు ఆయన, తెలియని ఏనుగు ఇది. కాబట్టి అజ్ఞానమైన ఏనుగు ఎలా వేస్తుందో ఆయన ఒక జాతిని చూసి అనుగ్రహించడు.
ఓ చదువును చూసి అనుగ్రహించడు, ఒక ధనమును చూసి అనుగ్రహించడు. కొందరికి ఓహో ఏమి భక్తో నిజంగా వాళ్ళకి అమ్మాయం అయిపోతూ ఉంటారు. ఏముందని వీడికి ఇంత కలిగినాడు, ఈయన చదువుకున్నాడండి, ఈయన వేదం చదివాడండి, చదవడు, మరి ఏమైనా యజ్ఞాలు చెయ్యడు, జపం చేస్తాడు చెయ్యడు, కానీ వాడికి భక్తి మాత్రం వెర్రి భక్తి, ఏడుస్తూ ఉంటాడు సంతతం, కృష్ణ 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 పలవరించేస్తాడు. ఏమిటి ఎలా కలిగింది వీడికి? అదిగా ఏనుగు వేసిన పూలదండ వల్ల. అది ఇటు మనందరి జీవితం. ఈ జీవిత కథని మనకు తెలియజేస్తూ, నాయన జాతి గొప్పతనమని బ్రాహ్మణ జాతి వాడిని అహంకరించకండి, మొదట కిందకి రండి. రెండవది ఏం చేయాలి? చదువు ఉందని విర్రవిగుతారు ఏమిటి, మా చదువు లేని కులంలో పడిపోయినది మన పిల్ల. ఆండాళ్ళు ఎక్కడ వెళ్ళింది? చదువు లేని కులానికి పడింది. చదువు లాభం. డబ్బు ఏమిటి? డబ్బు గేదెలు ఆవులు. మనకందరికీ పెద్ద మేళలు నిద్రలు ఇవన్నీ ఉంటే వాళ్ళకి చిన్న గుడిసెలు, అందులో వాళ్ళకు ఉన్నటువంటి ధనమే ఏమిటి? గేదెలు ఆవులను. ఆ కథ చెబుతుంది. అయ్యా మన గేదెలు ఉన్నాయి, ఇవాళ ఏం చేస్తున్నాయి? సిరువీడు మేయివాన్ పరందనగాన్. మన గేదెలన్నీ అని చెప్తున్నారు ఆవిడ. మొట్టమొదట కీழ்వానం వెళ్ళండ్రు ఎరుమై. ఎరుమై అంటే గేదెలు. సిరు వీడు, వీడంటే బీడు, సిరు అంటే చిన్న, చిన్న బీడులో మేయివాన్ మేయుటకు పరందనగాన్ ఓగో పోతున్నాయి చూడమ్మా అంటోంది. అంటే గేదెలు బయలుదేరి వీధిలోకి వెళుతున్నాయంటే అర్థం తెల్లవారుతోంది, తెల్లవారడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. వాళ్ళ గోలలకి ఏమిట, వాళ్ళు గేదెలను మేపడానికి ఓ చుట్టూ ప్రాకారం లాంటిది పెట్టేసి పెద్ద దీనిలో ఇంటికి దగ్గరగానే ఇంటికి వెనకాలి దానిలో బాగా పచ్చిక అది వేసి బాగా పెంచుతారట పచ్చిక. దానికి రాత్రి మంచు పడితే ఆ పచ్చిక మీద అది మేస్తే గేదెలకి పాలు వస్తాయి. అందుకోసమని పెరట్లో దగ్గరగా ఒక బీడు ఉంటుంది. వారికి బీడు అంటే పెద్ద విశాలమైన ప్రదేశమే, దానికి ఆవరణ చుట్టూ పెడతారు, కంచె పెడతారు, దాని లోపల పెంచుతారు. ఆ పెంచిన దానిలోకి వెళ్తాయి ఎప్పుడు తెల్లవారుజామున. కాబట్టి తెల్లవారుజామున గేదెల్ని వదిలేగానే ఎక్కడికి వెళ్తాయి? చిన్న బీడులోకి వెళ్తాయి. పెద్ద బీడు ఎప్పుడు వెళ్తాయి? అటించి తిరిగి వచ్చి పాలు పిండిన తర్వాత వీటిని పెద్ద బీడికి తోసేస్తారు. మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి రాత్రి కానీ రావు. కాబట్టి చిన్న బీడులోకి వెళ్తున్నాయంటే అర్థం ఇంకా తెల్లవారలేదు, తెల్లవారడానికి సిద్ధంగా ఉన్నది అని గేదెల వల్ల తెలియాలి మనకి. ఇటు తూర్పు తెల్లవారితే తెలియాలి, రెండవది గేదెల వల్ల తెలుస్తుంది. కాబట్టి ఎరుమై సిరువీడు మేయివాన్ పరందనగాన్. అయితే మాత్రం అందరూ లేచి వచ్చారా? మీరేదో రాత్రల్లా కృష్ణుడితో కలియడం వల్ల ఆ కృష్ణుడు మీకు పిచ్చెక్కించేయడం చేత ఆయన చూడకుండా లేక బయలుదేరిపోయినారు. కానీ ఇంతమంది ఉన్న ఊళ్ళో మీ 100 మంది అయినా ఉన్నారు, మీ 200 మంది అయినా ఉన్నారు అంటే అందరూ వచ్చారు. మిక్కుళ్ళ పిల్లైగళం, మిగిలిన పిల్లలు కూడా పోవాన్ పోహిన్నారై వెళ్ళిపోతున్నారు. ఒకటే పోక. ఎందుకు వెళుతున్నారు అంటే వాళ్ళకి వెళ్ళడమే ప్రధానం. బయలుదేరాలి అన్నారు, రైట్ అన్నారు. రథం లాగుతారు, చూస్తుంటారు మీరు ఎప్పుడప్పుడు. లాగాలి అని మీద నోడి ఉంటాడు అనేసరికల్లా లాగేస్తారు. వీళ్ళకి లాగడమే ప్రధానం. కానీ అయ్యో లాగితే ఏమైపోతారో తోల వీడికి తెలియదు. మళ్ళీ నేను వాడు కంట్రోల్ చేస్తే ఆగుతారు. కాబట్టి వీళ్ళు పోవాన్ పోహిన్నారై పోవడానికే పోతున్నారు మా వాళ్ళందరూ. ఆ పోతున్న వారిని అయితే వెళ్ళారా? లేదు లేదు, పోగామల్ కాత్ వెళ్లకుండా మేము అడ్డగించాం. వెళ్ళకండి, మనకి వెళ్ళిపోవడం కృష్ణుడి దగ్గర వెళ్ళడం కాదు ప్రధానం మనకి. ఇదిగో కృష్ణుని ప్రేమించి కృష్ణుని ప్రేమను పొందినటువంటి ఒక తల్లి ఉంది ఇక్కడ. ఈవిని లేపుకుని వెళ్ళాలి, కానీ వెళ్ళడం కాదు మనకు ముఖ్యం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళడం ప్రధానం. కాబట్టి పోవాన్ పోహిన్నారై వెళ్ళడానికే వెళుతున్నటువంటి వారిని పోగామల్ వెళ్లకుండా కాత్ ఆపి ఉన్నై కూవాన్ నిన్ను పిలవడానికి వచ్చాం. ఎవరు? ఈవిడ లోపల పడుకున్నావిడ. ఈవిడిని పిలిస్తే కానీ కృష్ణుడు అనుగ్రహించడు అన్నంత గొప్పది ఈవిడ. ఎలా తెలిసింది మీకు? కోదుగలముడయ పావాయ్. ఆవిడ కోదుగలం అంటే కుతూహలం. కోదుగలం అంటే కుతూహలమునకు ద్రావిడ భాషలో కోదుగలం అంటారు. కుతూహలము కలిగినటువంటి పావై. మనటిది పిల్ల, నిన్నటిది పెణ్, వీళ్ళది పావై. వాళ్ళకి వయస్సులను బట్టి పేరు వేరు. కాబట్టి అమ్మాయి ఏదో మరొకటి ఇల్లాలు, మరొకటి ఇలాగా మనం చూడండి పేర్లు మారిస్తే చిన్నపిల్లని ఇల్లాలు అనరు, చిన్నపిల్లని ఆవిడ అనరు. మరేంటారు? అమ్మాయి, ఏమమ్మా చెవ ఏకవచనం. మరి కొంచెం పెరిగితే ఏమండి వచ్చారా? కాబట్టి ఇలాగే మనకి గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే మొదటి పిల్ల అన్నారు, మొదటి పిల్లని. రెండో దాంట్లో నాయక పెణ్ పిల్ల అన్నారు నిన్న. ఇవాళ పావాయ్. ఎలాంటి పావాయ్ అంటే కోదుకలముడయ పావాయ్. అంటే అప్పుడే వయస్సులో ప్రౌఢొచ్చింది ఈవిడికి. తెలుసును తన పురుషుణ్ణి అనుభవించడం తెలుసును, కానీ పురుషుణ్ణి అనుభవిస్తే ఉండేటువంటి స్థితి అందరికీ ఉంటుందని తెలియదు నిన్నట ఆవిడికి. ఆవిడ అనుభవంలో ఆవిడికి బాగా తెలుసును ప్రౌఢే. కానీ ఈవిడికో తాను ఎలా ఉంటుందో ఇతరుల మనస్థితిని కూడా కనిపెట్టగలిగినటువంటి తెలివితేటగలది ఈమె పావై. వీడు అంతకంటే కొంచెం వయస్సులో ప్రౌఢం వచ్చినది. అలాగూ కృష్ణుడికి కుతూహలాన్ని రేకెత్తించింది.
ఎందుచేత రేకెత్తింది? తన కుతూహలము కలిగి కృష్ణుని కుతూహలం కలగాలి. నీకు కుతూహలం ఉంటే వారికి కుతూహలం కలుగుతుంది. నువ్వు అస్తమానం వారి వైపు చూస్తూ ఉంటే వారు మన వైపు చూస్తూ ఉంటారు. నువ్వు కుతూహలంతో రోజు కిటికీల్లోంచి తలుపుల్లోంచి చూస్తూ ఉంటే వారు ఎవరు చూస్తున్నారో అని సమంగా మన వైపు చూస్తూ ఉంటారు. వాడు రోజు నా వైపు చూస్తాడమ్మా, ఎలా తెలిసింది నీకు? నువ్వు చూసావు కనుక వాడిని చూపు నీకు తెలిసింది. అలాగే మనం భగవంతుడు రోజు మన వైపు చూస్తున్నాడు, ఎలా తెలుస్తుంది? నువ్వు వాడి వైపు రోజు చూస్తూ ఉంటే. నువ్వు చూడడానికి కారణం ఏమిటి? కుతూహలం. వాడు నీ వైపు చూడడానికి ఏమిటి? కుతూహలం. కాబట్టి నీవు కుతూహలం కలిగి వాడి కుతూహలాన్ని రేకెత్తించిన దాని కనుక కోతూహలముడయ పావాయ్. అటువంటి పిల్ల నువ్వు వస్తే కానీ స్వామి అనుగ్రహించనమ్మా. ఎవరు తనను ప్రేమించి తన ప్రేమకు పాత్రులవుతారో వాడు ముందుంటే, ఒకసారి వెనకనొచ్చిన వాళ్ళు ఎవరు తనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉండదు. వచ్చారా, రండి రండి లోపలికి, ఈయనతో వచ్చాం కానీ మనందరినీ కూడా లోపలికి రమ్మంటాడు. అందుచేత మనం వెళ్ళినప్పుడు ఎవరినో బాగా వారికి ఇష్టమైన వారిని వారు ప్రేమించినట్టు ముందు పెట్టుకో వెళతాం. ఎవరైనా రికమెండేషన్, ఇవే మనకి తెలుసు, మనకి రికమెండేషన్ ఎంతో లోకంలో ఉంది కాదు, ఈ సిఫార్స్ చేయించుకోవాలి. ఈయన్ని ముందు పెట్టుకో వెళితే రిసీవ్ చేసుకుంటాడు, వెల్ రిసీవ్డ్, బాగా రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి కోదుకులముడయ పావాయ్. అయితే నేను ఏమిటి చేయాలి? ఎడుందిరా, ఏం చేయగలదు. మళ్ళీ ఏమిటి చేశారు మీరు దానికి? వందు నిన్రో, నీ దగ్గరికి ఉవ్వా అని పిలవడానికి వందు నిన్రో, వచ్చి నిలిచాం. ఈ వచ్చి నిలిచాం ఏమిటి? వచ్చామంటే చాలదండి, నిలిచామనాలి. వచ్చామంటే సరే వచ్చాం, వెళ్ళాం. ఇప్పుడు వచ్చానికి తర్వాత కూడా వెళ్ళాం. కాబట్టి వచ్చారంటే వెళ్తారన్నమాట. దానికి ఏం పెద్ద ప్రశ్న లేదు. ఉన్నాం, వచ్చి ఉన్నాం అనాలి, కానీ వచ్చాం అనకూడదు. వచ్చి ఉన్నామంటే మరి వెళ్ళిలా లేదు వీళ్ళు. ఏమండి ఇలా వచ్చారు అంటే వచ్చామండి ఇక్కడే ఉంటాం అని ఉండిపోతే మరి వాళ్ళు బెంగపడి ఉంటారు ఇంట్లో వాళ్ళే, వీడు వెళ్ళిలా లేదు అని. అలాగే వీడు లోపల ఉన్నవాడికి ఏమిటి చెప్పాలమ్మా? వచ్చి నిలిచాం, వచ్చి ఉన్నామన్నారు. వచ్చి ఉన్నామంటే నీవే మాకు ప్రధానం. మేము కృష్ణుడి ఇంటికి వెళుతూ తోవలో నీ ఇంటికి రాలేదు, నిన్ను పిలవడం కోసమనే నీ ఇంటి ముంగిటికి వచ్చి ఉన్నాము. వచ్చి ఉండడం అర్థం తర్వాత తెలుసుకున్నాం. నిన్నో కోదుగులములయ పావా, ఏం చేయాలి? ఇడిందిరా, నువ్వేం చేయట్లేదు. మళ్ళీ నేను లేవడం ఎందుకు? మాకు కృష్ణుడు కాదు అవసరం. ఒకసారి నీవు లేస్తే, నిన్ను దర్శిస్తే, నీ సౌందర్యాన్ని చూస్తే, ఒకసారి నీ అనుభవం మాకు కలిగితే చాలమ్మా, మాకు కావలసిన ఫలం అదే. కాబట్టి నిన్ను ఒకసారి లే. పావాయుందిరాయ్, ఏం చేయాలి? లేచి పాడి, అది చేయవలసిన పని, అంతకంటే ఏం లేదు. పాడుకుందాం అందరం. ఎవరిని? కృష్ణ పరమాత్మ గురించి పాడితే ఏమిటి లాభం? పరై, ఆయన పర అనే ఒక వాద్యాన్ని మనకి ఇస్తాడు. వ్రతం చేయడానికి అవసరం ఆ పరైకొండు. ఆ వాద్యాన్ని ఆయన దగ్గర నుంచి పుచ్చుకొని ఏం చేద్దాం? తర్వాత పాడుదాం. ఎవరిని గురించి? మా వాయ్ పిళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై. 3 ఈశ నామాలు వస్తూ ఉంటాయి ప్రతి చోట. ఎందుకండి 3? తీర్థం ఇస్తే ఎన్నిసార్లు పుచ్చుకుంటాం? 3 సార్లు ఇస్తే 3 సార్లు పుచ్చుకుంటాం. కానీ మనం ఏమిటి తెలియని వాళ్ళం. ఆయన ఇచ్చేవాడు 3 మాటలు ఇవ్వాలట, మనం 3 ఇలా పట్టేసి ఒక్క మాట పుచ్చేసుకోవాలి. చాలా ఎకానమీ మనకి. ఎందుకు ఈ లేబర్ శ్రమ? 3 సార్లు చెయ్యెత్తడం దించడం, హుసేన్ 3 సార్లను పుచ్చేసుకుంటాం. అలాగే మనం ఆచమనం చేస్తే ఎన్నిసార్లు చేయాలి? ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, అచ్యుతాయ నమః, అనంతాయ నమః 3 సార్లు. ఎందుకంటే 3 సార్లు ఇలా పూసేసుకొని 3 సార్లు పుచ్చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆచమనంలో కూడా మీకు జ్ఞాపకం పెట్టుకుంటారు, అలా పుచ్చుకోకూడదు. అలాగే మనం ఏదైనా చదివితే చివరేమిటంటారు? ఓం శాంతి 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 3 సార్లు. ఎందుకు 3 సార్లు అంటే మనకి ఈ శరీరానికి శుద్ధి, ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. దేనితో శుద్ధి చేసుకోవాలి? నామంతో, జలముతో. వీటితో శుద్ధి చేసుకుందుకు ఏమిటి చేయాలి? నువ్వు జలము పుచ్చుకో. ఈ జలము పుచ్చుకోవడంలో ఏమిటి పుచ్చుకుంటున్నావు నువ్వు? నీళ్లు కాదు. నీళ్లు తాగితే చలికాలంలో మనకు చలి వేస్తుంది, వేసవికాలంలో దాహం తినడానికి మరిన్ని తాగాలి. అయితే ఏమిటి పుచ్చుకుంటున్నావు? లోపలికి శ్రద్ధ పుచ్చుకుంటున్నావు. ఉపనిషత్తులలో నీటికి శ్రద్ధ అని పేరు. కాబట్టి శ్రద్ధ అనే దాన్ని లోపల కలగాలి. శ్రద్ధ కలగాలంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి? పొందవలసిన దానిని పొందవలననే తొందరకి శ్రద్ధని పేరు. శ్రద్ధనగా ప్రాప్య త్వర. నువ్వేది పొందాలి? భగవద్ అనుభవం కావాలి. దానికి ఏం చేయాలి? ఈ అడ్డు పోవాలి. పోవడానికి ఏమి కావాలి? 1 బాహ్య శరీరము, 1 స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, దానికి వెనకాల యాతన కారణ శరీరము. 3 శరీరములు ఉంటాయి. ఒకసారి పుచ్చుకుంటే ఇది శుద్ధమవుతుంది, మరోసారి పుచ్చుకుంటే 2వ శరీరం శుద్ధమవుతుంది, 3వసారి పుచ్చుకుంటే ఆ లోపలి శరీరం శుద్ధమవుతుంది. మనకి నీళ్లు జల్లితే వేడి తగ్గుతుంది. ఎన్నిసార్లు జల్లాలి? ఒక్క మాటిని నీళ్లు పోసేస్తే ఆరిపోతుంది. కానీ మళ్ళీ ఆరిపోకుండా, పూర్తిగా ఆరిపోకుండా ఏం చేయాలి? 3 సార్లు పోయాలి. ఆధ్యాత్మిక తాపము తగ్గడానికి 1 మాటు, ఆది భౌతిక తాపము తగ్గడానికి 1 మాటు, ఆది దైవిక తాపము తగ్గడానికి 1 మాటు. 3 మార్లు పుచ్చుకో, 1 మాట పుచ్చుకోకు. ఇది మన పెద్దలు పెట్టారు. కాబట్టి మనం కూడా అప్పుడే 3 రోజుల నుంచి వింటున్నాం శబ్దాలు. 3 ఈశ శబ్దాలు వస్తున్నాయి.
ఎందుకని 3 శబ్దాలు? ఇందుకు ఇవాళ కూడా మళ్ళీ 3 శబ్దాలు. ఏమిటి? మా వాయ్ పిళందానై. మా అంటే గుర్రము, వాయ్ అంటే నోరు. మా గుర్రము యొక్క వాయ్ నోరుని పిళందాన్ చీల్చినవాడా అందాం. ఇది మొదటి నామం. గుర్రం నోరు చీల్చాడు. మల్లరై మాట్టియ, మల్లురను చానూర ముష్టికులనే మల్లురను మాట్టియ మట్టి పెట్టినవాడా, ఓడించినవాడా, చంపినవాడా రెండవ నామం. మూడవ నామం దేవాదిదేవనై. దేవాదిదేవా అని మనము పాడి పరగుండు మావాయి పిళందానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై. ఎక్కడికి వెళ్ళాలి? స్వామి సన్నిధికి చంద్రు. అక్కడికి వెళ్ళి కృష్ణ భగవాన్ దగ్గరికి మనం వెళ్ళి మనము సేవిత్తాల్ ఒకసారి కానీ స్వామి అని 3 నామాలు చెప్పి ఒకసారి నమస్కరిస్తే ఆయన అంటాడు, హా అయ్యో ఎంత పని చేశారు, వచ్చేసారా మీరు? నేనే వద్దాం అనుకుంటే మీరు ఎందుకు వచ్చారంటే అట స్వామి. రే నన్ను స్మరించలేమిటి, నేను మిమ్మల్ని స్మరించాలి. ఇంత మహోపకారంగా ఇంత ప్రేమ పెట్టుకున్న వాళ్ళని మిమ్మల్ని నేను తలచడానికి మీరే వచ్చారా? ఎన్రు అయ్యో అయ్యో అని ఆయన ఏడు చేస్తాడు. ఎందు పరిశీలిస్తాడు. మా బయలుదేరి వచ్చారా, ఎలా వచ్చారు, కులాసాగా వచ్చారా, ఎలా ప్రయాణం సాగింది, బాగా జరిగిందా, ఇవి పరిశీలన చేసిన తర్వాత అరుళ్. ఆఖరికి ఏమిటి కావాలి? మనకు కావాల్సిన దగ్గర నుంచి అరుళ్ కృప. ఒకసారి స్వామి కృప చేయి. ఆయన కృప చేస్తాడమ్మా. అందుకోసం నువ్వు వస్తే, నువ్వు కోదుగలముడయ పావాయివి కనుక నిన్ను ముందు పెట్టుకు వెళితే, స్వామిని మనం ముగ్గురం అందరము కలిసి కీర్తిస్తే, స్వామి నామాలు 3 చెబితే, స్వామి మనం వెళ్ళామని బాధపడుతూ హా అని ఆరాయిందు మనం వచ్చిన పనిని పరిశీలించి కృప చేయును, నువ్వు వెలుపలికి రమ్ము లెమ్ము అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. దీనిలో మళ్ళీ ఒక్కసారి లోపలి అర్థం కొంచెం తెలుసుకోండి. ఇది బాహ్యముగా వ్రతగాథ. ఈ వ్రతము 2 వ్రతములు. ఒకటి బాహ్యమైన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో గోపికల రేపల్లెలో చేసిన వ్రతము. మనము ఆంతరముగా మనం ఉండేటువంటి ఆలయములలో మనం అలా చేయవలసిన వ్రతము. చేసేటప్పుడు ఏమి చేయాలయ్యా? పెద్దలను, భగవద్ అనుగ్రహ పాత్రులను, భగవంతుని ప్రేమించి ప్రేమించబడ్డ వారిని మనం ముందుగా సేవించి వారి అనుగ్రహముతో ఈ వ్రతమునకు ఉపక్రమించాలి. ఇది ఏమిటి చేయాలి అంటే వారికి తెల్లవారి గుర్తు చెప్పాలి. తెల్లవారి గుర్తు అంటే ఏమిటి? మన లోపలి ఉన్న స్థితి వారికి ఎరుకపరచాలి. మనం ఎలాగున్నాం ఇప్పుడు అంటే ఇంతకాలం రాత్రి. రాత్రి అంటే ఏమి? అజ్ఞానము. అజ్ఞానము 2 రకములు, ఒకటి 3 రకములు. మొదటిది జ్ఞాన అనుదయము, జ్ఞానమే లేని వాళ్ళం మొదట. కలిగిన జ్ఞానము కలిగింది కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తెలుస్తోంది, మీకు బాగా తెలుస్తోంది. కానీ ఒకలా ఉన్నది ఒకలా తెలుస్తోంది రెండవ జ్ఞానం. మూడవ జ్ఞానం అసలు లేదని తెలిసింది. బాగా అర్ధరాత్రికి వచ్చేసాం. కాబట్టి ఎప్పుడు సాయంకాలం బయలుదేరాం, బాగా 11, 10:30 దాకా తిరిగాం. 12:30, 1 గంట 2 గంటలు అయిపోయింది, మంచి రాత్రి అయిపోయింది. మళ్ళీ లేవాలి, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాలి. బయలుదేరితే కొంచెం వెలుగు వస్తూ ఉంటుంది, బాగా వెలుగు అంతా 4 మూరలా వచ్చేసింది. ఇది ఈ స్థితి. ఇది శ్రవణము చేసిన తరువాత 3 రకములైన శబ్దములను విన్న తరువాత మన మనస్సులో ఉన్నటువంటి ఈ దోషములు తొలగి, అజ్ఞానము తొలగి, అన్యథా జ్ఞానము తొలగి, విపరీత జ్ఞానము తొలగి, అంటే చీకటి బాగా పోయి వెలుగు వస్తుంది. ఇది కలగాలి. దేని చేత కలుగుతుంది? శ్రవణము చేత కలుగుతుంది. అది కలిగింది. ఇది తూర్పు తెల్లవారడం అంటే మన లోపల కలిగిన మానసికమైన జ్ఞాన వికాసమునకు వెలుగు వచ్చుట తెల్లవారుజాము వస్తూ అది వచ్చింది. మా లోపల శ్రవణము చేత జ్ఞానము కలిగింది. కాబట్టి మేము భగవదభిముఖంలో అయినాము. ఇంతకాలము ద్వేషముతో ఉన్నాము కొంతకాలము, తర్వాత అయిన ఔదాసీన్యముతో ఉన్నాము కొంతకాలము. ఇవాళ స్వామి వైపు వెళ్ళాలనే కోరిక కలిగింది. ఇంతకాలము పెద్దలు, గొల్ల పెద్దలందరూ ఎక్కడో భూగృహాల్లో పెట్టేసి బంధించేసిన వారు అనుమతించారమ్మా వెళ్ళమని. ఎంత అదృష్టం మనకి! ఇంతకాలము మన లోపల ఉన్న తామస చిత్తవృత్తులు, రాజస చిత్తవృత్తులు, ఇది మన గొల్ల పెద్దలు. వీళ్ళు లోపల ఉన్నారు. మన ఇది నందవ్రజం. ఒకసారి మన శరీరం చూస్తూ ఉండండి, ఒకసారి ఆలయం చూస్తూ ఉండండి, ఒకసారి శ్రీవిల్లిపుత్తూరు వెళుతూ ఉండండి, ఒక మాట రేపల్లె వెళుతూ ఉండండి. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాం? ఇక్కడే, ఇక్కడ కూర్చొని ఇన్ని తిప్పియాలి ఒకసారి. ఇప్పుడు మన లోపల ఏముంది? ఇప్పుడు మన లోపల గొల్ల పెద్దలు ఉన్నారు. ఎవరి పెద్దలు? రాజస తామస చిత్తవృత్తులు. రజోగుణం చేత తమోగుణం చేత కలిగినటువంటి మన మనోవ్యాపారాలు ఉన్నాయి. అవి లోపల ఏం చేసే ఇంతకాలం దేవుడు వైపు వెళ్ళనివ్వలేదు. దేవుడు లేదు కదా, దేవుడు లేదు, ఏమిటో ఉద్ధరించాడు, ఏమిటి మన ప్రయత్నం మనం చేయాలి కానీ లేకపోతే దేవుడు ఏమి ఉద్ధరిస్తాడంటాడు వీడు మొదట. అప్పుడు పాపం రాజసం. తర్వాత తామసం. అసలు లేనే లేడు, దేవుడు నాన్సెన్స్ లేడంటాడు, గట్టిగా వాదిస్తాడు. అది తామసం. ఇప్పుడు ఆ స్థితి వదిలేశారు వాళ్ళు, మన పట్టు వదిలేశారు. వదిలేసిన చేత వాళ్ళకి బాగా వర్షం పడ్డం మానేసింది. ఎప్పుడైతే మనం చేయవలసిన పని చేత సాధింపబడదని తెలుస్తుందో అప్పుడు స్వప్రయత్నం తనంత తానే అడుగంటుతుంది.
స్వప్రయత్నం ఎంతవరకు ఉంటుంది? నువ్వు చేసిన పని వల్ల ఫలితం సిద్ధించుతున్నంతసేపు నేనే విర్రవీగుతాడు, అహంకరిస్తాడు. తన ప్రయత్నం తనకి లేదని పూర్తిగా విఫలమైపోతే అప్పుడు వదిలేస్తాడు. వెళ్ళైతే ఏమిటో దేవుడు చూద్దాం ఏమిటి చేస్తాడు అంటే టెస్ట్ భగవంతుడికి. కాబట్టి టెస్ట్ పెడుతూ ఉంటాడు, వెళ్ళు చూద్దాం ఏం చేస్తాడు. వెళితే ఏదో చేస్తాడు, చేసేసగల నమ్మకం. ఈ తామస చిత్త వృత్తులు వశపడతాయి. ఎప్పుడు తనకు ఆపద తన ప్రయత్నము చేత తొలగించుకుందిగిన ఆపద కానిది వచ్చినప్పుడు మన మనస్సు ఒకసారి భగవదభిముఖం అవుతుంది. ఈ స్థితి కలిగింది అక్కడ. వాళ్ళు వదిలేరు, వాళ్ళ పొంగిపోతున్నారు ఈ బయలుదేరిన పిల్లాహ ఎంత అదృష్టం. కృష్ణుడితో కలవనీయని మన పెద్దలు ఒకసారి కృష్ణుడితో కలవడానికి అనుమతి ఇచ్చి ఎవ్వరూ మళ్ళీ పెద్దవాళ్ళు మన వెంట రాకుండా మన ఒక్కళ్ళని వదిలేశారు. అంటే తామస రాజస చిత్తవృత్తులు పూర్తిగా తగ్గిపోయి సాత్వికమైన చిత్తవృత్తులు భగవంతునికి అభిముఖంగా మనం వెళ్ళేలాగూ మన లోపల బయలుపడ్డాయి. ఇంతకంటే మనకి మంచి జన్మలో అదృష్టం ఉంటుందా? అటువంటిది కలిగిన నాడు బయలుదేరాం. కాబట్టి అమ్మా తూర్పు తెల్లవారుతుందమ్మా అంటే ఇది అర్థం. అయితే ఆవిడ ఇది కలగడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి న్యాచురల్గా తూర్పు వైపు తెల్లదనం రావచ్చు, లేదా అటువంటి పెద్ద పెద్ద ఊళ్ళలో పెద్ద సర్కసులు పెడుతూ ఉంటారు, పెద్ద ఫోకస్ లైట్ పెడతారు. అది ఇలా గమ్మన ఒకవైపు వస్తే అటు పక్కంతా తెల్లబడిపోతుందండి. మనం ఒకవేళ కానీ పొరపాటుగా చూసి తెల్లవారిపోతుందేమో అనిపిస్తుంది తెల్లవారుతాం. అది కాదు, అలా ఫోకస్ లైట్ యొక్క వెలుగు. అలాగే మనం కూడా ఒక మహాపురుషుల సన్నిధికి వెళ్తాం. ఈయర్ స్వామి వారు వస్తారు, వారు పూజలు చేయిస్తుంటే ఏదో వినోదానికో విలాసానికో వెళ్తాం, కూర్చుంటాం. వారి దగ్గర ఉండి వారి మాటలు వింటూ ఉంటే మనసు మనకు కూడా పరిపూర్ణంగా జ్ఞానం కలిగేసినట్టు, మన మనస్సులో రజస్తమస్సులు తగ్గిపోయినట్టు, పరమశాతం అవునండి అలాగే ఉంటాయి, అవును అంటాం. మనం కూడా అవును ఇంతటిదాకా వాళ్ళని దూషిస్తున్న వాళ్ళం ఆయన చెబుతూ ఉంటే అవును అంటాం. ఏమిటైంది నీకు? నీ లోపల లేని ఒక వెలుగు వారి సన్నిధానములో వారి అనుగ్రహము చేత, వారి దర్శనము చేత, వారి భాషణము చేత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫోకస్ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. నీ మనసులో కలిగిందా? కలగలేదు. వారిది నీ లోపల పడి నీ లోపలే కలిగినట్టు అనిపించింది. ఈ స్థితి గుర్తించలే మనం. ఇది మనకు కలిగిందా? వారు ఉన్నంతసేపు ఇంటికి వెళ్ళిపోతే రేపు పొద్దున తెలుస్తుంది మనకి. ఇక్కడ పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాం, పొద్దున్న వెళ్ళి అలా పక్కా విని ఈ పక్కా విని ఆయన్ని ఈయన్ని అందరం దూషించుకుంటూ హాయిగా తిరుగుతున్నాం. అయితే ఇది ఏమిటైపోయింది? నేను రాత్రి కలిగిన వెలుగు మన లోపలి వెలుగు కాదు, అటించి వచ్చిన వెలుగు మనది అనుకున్నటువంటి స్థితి. కాబట్టి లోపలి పిల్లకి తెలిసి వాళ్ళు లేవలేదు. ఇది అసలు వెలుగో లేకపోతే పైనుంచి వచ్చిన వెలుగో తెలియదు కనుక వాళ్ళు ఊరుకుంటే రెండోది చెప్తున్నారు. అవగో గేదెలు బీడుకు వెళుతున్నాయమ్మా, చిన్న బీడుకి అన్నారు. అంటే గేదెలంటే మన లోపల ఉన్న తామస చిత్త వృత్తులు, తమో గుణము చేత కలిగేటువంటి మనోవ్యాపారాలు ఉంటాయి. అవి కొంతసేపు కాస్త బీడుకి మేతకెళ్తాయి. ఏవి? మన మనోవ్యాపారాలు. ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికో మనకి తెలియదు. ఈ మధ్య నాకు కోపం బాగా తగ్గిపోయిందండి అంటూ ఉంటాం. అప్పుడు మనకు తెలుసు నీ మాటలన్నీ మనం వాడుతున్న మాటలే. ఈ మధ్యన కోపం తగ్గిపోయిందండి అంటే మళ్ళీ ఒక్క మాట తగ్గిపోయిందని వాడిని మళ్ళీ 10 మాటలు తగ్గిందా అని 6 మాటలు ఏటయా పిచ్చా విర్రా నేను తెలుగులో చెప్తున్నాను. ఏమిటైంది? కోపం వచ్చిందా లేదా? వచ్చింది. ఇది ఏమిటైంది? ఇందాక చిన్న బీడుకి వెళ్ళింది మేతకి. ఇది చిన్న బీడుకి వెళ్ళకూడదు, పెద్ద బీడుకి వెళ్ళిపోవాలి మేతకి. కాబట్టి తాత్కాలికముగా ఒక మహాపురుషుల అనుగ్రహం వలనో లేకపోతే మరొక దానికోసమని కొంతసేపు మన చిత్తవృత్తులను తమోగుణ రజోగుణాలు తగ్గిపోయినట్టే ఉంటుంది. అసలు ఈ మధ్యన ఎప్పుడు కోపం రావడం మానేసింది. ఈ మధ్యన నేను ఎవరిని ఆక్షేపించడం మానేశాను, ఎవరిని దూషించడం మానేశాను. మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ అది కరెక్టా కాదా తెలియాలి. అది తెలియడానికి ఏంటి చేయాలి? చిన్న బీడులోంచి పెద్ద బీడుకు వదలాలి. కాబట్టి మా యొక్క గేదెలు ఉన్నాయే అవన్నీ ఎరుమై శిరివీడు మెయ్వాన్ పరందనహాన్ వెళుతున్నాయమ్మా అని చెప్పిన తర్వాత అయితే అందరూ లేచారా అన్నది ఇవిట. మరి వెళితే అందరూ లేవాలి కదా, తెల్లవారిపోతే లేచారా? ముక్కుళ్ళ పిళ్ళగళం పోవాన్. ఒక్కళ్ళు వెళితే అది నిజమని నమ్మకూడదు. వాళ్ళు ఒక్కళ్ళు వస్తున్నారండి, ఎవరు వెళ్ళరు. కానీ ఒక ఆయన మాత్రం రోజు వెళుతూ ఉంటారు. ఒక ఆయన వెళుతుంటే నమ్మకం. అందరూ వెళితే అంటే అర్థం ఏంటి? మన లోపల ఉన్న సకల వ్యాపారములు భగవదభిముఖం కావాలి. ఒక మాట అయితే చాలదు, ఒక చేత అయితే చాలదు, ఒక మనస్సు కూడా పూర్తిగా ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అందరూ వచ్చారా? అందరూ ఎవరు? మన చేసే పనులు, మనము చేసే మాట, మనము చేసే ఆలోచనలు ఇవన్నీ కలిసి ఒకసారి బయలుదేరాలి. అంటే అందరూ వచ్చేసారమ్మా. అంటే మనోవాక్కాయములు మూడింటితోనూ సాత్వికమైన ఆలోచనలు, సాత్వికమైన పనులు చేయుట, సాత్వికమైన మాటలు మాట్లాడుట. ఎవరికి వెళ్ళడానికి? ఎందుకండి మీరు ఈ మధ్య ఇలా ఇంత సాత్వికంగా ఉన్నారు? ఏదో మా అబ్బాయి పరీక్ష పేసవాలండి అందుకోసమని మనం భక్తి చేస్తాం. ఎందుకు చేస్తాం? ప్రయోజనం కోసమని.
అలా చేయకూడదు, పోవాన్ పోహిన్రారై, అది అలా చేయకూడదు, పోవాన్ పోహిన్రారై. అది ఎందుకు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికే బయలుదేరాం, కానీ ఒక ప్రయోజనం లేదు. ఆ స్థితి కలగాలి. పోవాన్ అంటే పోవుటకు. అక్రూరుడు కంసుడి దగ్గర ఉండేవాడు, మహాభక్తుడు, కృష్ణ భక్తుడు. ఆయన కృష్ణుణ్ణి రేపల్లె నుంచి మధురకి పిలిపించాలి. వీడు అక్కడికి వెళ్ళి చంపుదామని ప్రయత్నం చేశాడు. వీడు వెళ్ళడు, మనుషుల్ని పంపించి చంపుదామని ప్రయత్నం చేశాడు. చాలా చిత్రమైన కథ ఈ కృష్ణ కథ. దానిలో నువ్వు కంసుడు ఏం తన మంచి శక్తిమంతుడు కదా, చక్కగా ఇంత పసి నలుసు కదా, పుట్టి 4 రోజులు 10 రోజులు అయింది కదా, తానే వెళ్ళి టక్కుని పట్టుకో పీక నొక్కకూడదు. వీడు వెళ్ళడు, రాక్షసుని పంపిస్తున్నాడు, ఒక్కళ్ళని చంపించేస్తున్నాడు. ఏమిటి కథ అంటే, వీడి యమున దాటి ఇవతలొడ్డుకి రాలేడు. వీడు యమునకి అవతలొడ్డునే ఉంటాడు. ఇవతలొడ్డు ఉండేవాడెవడు? నందుడు. అవతలొడ్డున ఉండేవాడెవడు? కంసుడు. కంసుడు అంటే మొన్న మనవి చేశాను మీకు, కోరిక, కామం. యువతలొడ్డు ఏమిటి? ఆనందము. ఆనందం ఉండే చెడు కామం వస్తే ఏమిటి? చచ్చిపోతుంది. ఇక్కడికి వస్తే అది పోతుంది కాస్తాను. ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయన కామం చచ్చిపోతుంది. కామం చచ్చిపోతుంటే కంసుడే చచ్చిపోతాడు. ఎవడు? వాడు రాడు, మరెవరు వస్తారు? వీడిని చంపడానికి ఎవరినో వాడిని పంపిస్తూ ఉంటాడు. అంటే మనలో ఉండే రకరకాలైన భావాలు, భగవంతుడు లేడు లేడు అనమంటే స్వామి వాటిని తీసేస్తూ ఉంటాడు, పరిశుద్ధం చేయాలి. ఇప్పుడు తన పోవాలి, అసలు తన పోవడానికి ఏమిటి చేసుకోవాలి? తాను ఇటు రాకూడదు, వీడిని అటు పిలిపించాలి. కాబట్టి భగవంతుణ్ణి మధురకు పిలిపించాలి, కృష్ణ భగవానుని. ఎవళ్ళు పిలిస్తే వస్తాడు, నమ్మకమైన వాడిని పంపించాలి. చూడండి, ధూర్తులు, దొంగలు, రౌడీలు వాళ్ళు ఏమి చేస్తారు? మనకి నమ్మకం వాడిని పిలిచి తలుపు కొట్టించి పిలిపిస్తారు. నిజమనుకో తలుపు తీస్తాను నొక్కేస్తారు. అలాగే వీళ్ళు కూడా ఏమనుకున్నాడు, వాడిని పిలిచాడు. వాడిని, అక్రూరా నువ్వు వెళ్ళి కొంచెం కృష్ణుడిని తీసుకురావయ్యా అన్నాడు. ఓ అలాగే అన్నాడు. పొంగిపోయినాడు. అయ్యా రథం ఎక్కాడు, బయలుదేరాడు, యమున దాటాడు. పొంగు, ఆహా అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశ. ఈనాడు నా జన్మ సార్థకమైంది. ఈనాడు నాకు తెల్లవారింది. ఎప్పుడు తెల్లవారింది? ఇవాళ తెల్లవారింది. తెల్లవారడం అంటే ఇప్పుడు కృష్ణ భగవానుని ఎదురుగా చూడటానికి ప్రయాణం చేసిన రోజు మనకి తెల్లవారిన రోజు. ఇప్పుడు ఇవాళ నాకు తెల్లవారింది అని పొంగిపోతున్నాడు. వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ రేపల్లెకి ముందే ఆయన అప్పుడే అడవిలోంచి నడుస్తూ వెళ్ళాడు ఆవుల వెంట. అన్నీ వెళ్ళిన తర్వాత చివరికి వెళ్తాడు మన కృష్ణుడు. ఎందుకు? ఆ పాదాల గుర్తులు ఉండాలి అక్కడ. ఎందుకు? ఈయన వెతుక్కుంటూ మరి కొందరు ఆడపిల్లలు వస్తారు రాత్రి, వాళ్ళకి దారి చూపించాలి. ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో దారి తెలియాలి. పాపం ఆ గుర్తులు వేస్తాడు అక్కడ. ఆ గుర్తులు కనిపించే ఆయనకి అక్కడ చెంగున రథం నుంచి గెంతేశాడు. గెంతేసి ఆ ఇసుకలో ఆ పాదాల మీద దొర్లేడు. స్వామి స్వామి నీ శ్రీపాదములా ఇవి, ఇదిగో శంఖకి గుర్తు, ఇదిగో చక్రం గుర్తు, ఇదిగో అంకుశం గుర్తు. ఓహో పరవశం అయిపోయినాడు, పొంగిపోతున్నాడు. అలాగా ఎందుకండి ఇదంతా? ప్రయోజనమా? లేదు. మరేమి పారవస్యం. ఇది కలుగుతోంది మనకి. ఎప్పుడు కలుగుతుంది? ఈ చిన్న వీడికి వెళ్ళినటువంటి వాళ్ళు కాకుండా ఇవి అయిపోయిన తర్వాత బయలుదేరే గోపికలందరూ కలిసి, ఈ గోపికలందరూ ఎలా బయలుదేరారు? పోవాన్ పోహిన్నారు. పోవడానికే పోతున్న వాళ్ళకు ప్రయోజనం లేదు. వెళ్ళాలంతే వెళుతున్నారు అంతే. కోరిక తెలియదు వాళ్ళకి. వాళ్ళని అయితే వెళ్ళొచ్చా? మళ్ళీ వెళ్ళకూడదు. ఎందుచేత మనం ఏం చెప్పాము అటువంటి 2వ పాశురంలో? మేము చెయ్యాదన చెయ్యో, మేము మా పెద్దలు చేయని పనులు చెయ్యం. మన పెద్దలు ఎవరండి అంటే విభీషణుడు మనకు పెద్ద, మన కుల పెద్ద విభీషణుడు. ఆయన ఏమిటి చేశాడు? లంక నుంచి బయలుదేరాడు. బయలుదేరి తిన్నగా వచ్చాడు. యువతరుడు రాముడు పడుకున్నాడు. రాముడు పడుకుంటే రాముడు కూర్చున్నాడు, లక్ష్మణుడు కూర్చున్నాడు, వానరులు అందరూ కూర్చున్నారు. ఆకాశమే నిలబడ్డాడు. ఎదురుగా ఆయన కనిపిస్తున్నాడు. టంగ నుంచి పాదాల మీద పడిపోతే రక్షించడు? రక్షిస్తాడు. కానీ దిగలేదు, అక్కడ నిలబడ్డాడు. నిలబడి, అయా నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. అయా విభీషణుడు అనేటువంటి వాడు ఒకడు, రాక్షసరాజైన రాముడిని తమ్ముడు, వాడు వచ్చాడు, మీరే శరణ పొందాలని వచ్చాడు అని మీరు చెప్పండి అయ్యా అని అడిగి ఇక్కడ కేకేస్తే ఆయనకి వినిపించదా? పక్కనున్న వానరులకు వినిపించినది రామునికి వినిపించదా? రామా నీవే నాకు శరణం అనకూడదా? అనడానికి వీల్లేదు, అనకండి. ఇప్పుడు ఆ పక్కనున్న వారితో చెప్పండి. కాబట్టి వానరులతో చెప్పాడు. వారు చెప్పారు. ఇది కథ మనకి నేర్పాడు ఆయన పాఠం. కాబట్టి మనం ఏం చెప్పాలి? నేను పొందేను అని అహంకారం వస్తుంది. నువ్వు పొందితే మనం భగవంతుని పొందడానికి 2 వదిలేస్తే కానీ భగవంతుని పొందాం. మొదటిదేమిటి? నాది అనే ఉపాయం ఒకటి నాకున్నది అన్నది నీకు వదిలిపోవాలి. వాడి అనుగ్రహం తప్ప నాకు ఉపాయం ఏమిటి? ఇదిగో మా గురువు గారి కటాక్షం, మా ఆచార్య కటాక్షం, వీరి అనుగ్రహం వల్ల పొందాను. కానీ నేను పొందలేదనిపించాలనిపిస్తే దాని పేరు ఏమిటంటారు? ఆకించన్యం అంటారు. అకించనుడు కావాలి. అకించనుడు అంటే కించన, ఏ కొంచెము, నా లేనివాడు అకించనుడు. నీది ఏమిటిందా? నువ్వేమిటి సాధించావు? ఇక్కడ స్వామి దగ్గరికి రావడం ఏమీ లేదండి, ఏమీ లేదండి ఈ స్థితికి రావాలి. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆఫీసర్ల దగ్గరికి ఏదైనా ఒక పని మీద వెళతారు. వెళితే ఆయన వెంటనే ఏమండి ఇలా వచ్చారు, కాగితం ఇచ్చేస్తాం. తీసుకుంటాడు, సంతకం పెట్టేస్తాడు, ఆ బుట్టలో పారేస్తాడు. అయ్యా ఊరుకుంటాడు అంటే వెళ్ళిపోమని అర్థం.
మరొక ఆయన వెళతాడు. ఈయనకేం పని లేదు, ఊరికే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమిటంటాడు, ఏమీ లేవు సార్. ఏమీ లేదు సార్ అంటాడు. మరి ఏమీ లేదు సార్ అంటే ఎలా పోమంటాడు? పని అవిందా, వెళ్ళిపోలేదు. ఏమీ లేదు సార్ అంటే అక్కడ కూర్చుంటాడు తిష్ట వేసి. అంటే మనం ఎలా ఉండాలిట, వెళ్ళి ఏమీ లేదని వెళ్ళాలి, ఒక ప్రయోజనము కాకూడదు, అకించన. అయితే మరొకటేదో మనకు ఉంది కానీ ఊరికే వీడిని కూడా ఉపయోగించుకుందామని వెళ్ళకూడదు, మరొకటేది లేదు అని వెళ్ళాలి. నాదన్నదేదీ లేదు, మరొకడెవడు నాకు రక్షకుడు లేడు. ఈ రెండు భావాలతో అక్కడికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఎలా వెళ్ళాలి? వెళ్ళి కూర్చుంటే విభీషణుడు వచ్చాట. వచ్చి ఏం చేశాడు? ఆకాశం మీద వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. నిలబడి ఖస్థయే వ్యప్రతిష్ఠత ఉత్తరం తీరమాసాద్య, దక్షిణం వైపు నుంచి బయలుదేరాడు. ఉత్తర తీరాన్ని చేరి ఆకాశమందు నిలచి ఉండిపోయాను. ఇది ఆ శ్లోకానికి అర్థం. ఉత్తరం తీరం ఆసాద్య, ఉత్తర తీరమును చేరి. ఖస్థయేవా, ఖ అంటే ఆకాశము, స్థ ఉన్నాడు. ఆకాశమందు ఉండినవాడయే యతిష్ఠత ఉండెను. ఆకాశంలో ఉండినవాడయే ఉండేనేమిటండి? ఆకాశంలో ఉండినవంటే చాలదు, ఏదో ఆకాశంలో ఉండినా సరిపోతుంది. ఈ శ్లోకం ఏమిటి? రాయుడేడా వాల్మీకి ఇలా రాశాడేమిటి? దీనిలో మనకి రహస్యం చెప్పాలి. అయ్యా, స్వామిని పొందుతాను అన్నది కాదు ప్రధానం, అక్కడికి వెళ్ళాను అన్నది ప్రధానం. ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ స్వామి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మనకే నష్టం. స్వామిని దూరం నుంచి చూసాం, స్వామి ఉన్న భవనానికి వచ్చాం, స్వామి భవనం సేవించాం, స్వామి భక్తుల్ని సేవించాం, స్వామిని దూరం నుంచి సేవించాం. మాట్లాడకపోతే నీకే, పలకరించకపోతే నీకే, అలా సేవించి వెళ్ళిపోతాం. ఈ స్థితి, దీనితో నీ మనస్సు సంతృప్తి పడే స్థితి నీకు కలగాలి. ఇది కలిగింది విభీషణుడికి. పోనీ అమ్మయ్య, ఆ లంక వదిలేశాను, మా అన్నగారు దుర్మార్గుడైన అన్నగారిని వదిలేశాను, వచ్చేసాను సముద్రం దాటి ఇవతలకి, అమ్మయ్య అన్నాడు. ఉత్తరం తీరమాసాద్య, ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకవేళ పలకరించడం పోనీ ఎనుక మూడుకుంది. ఖస్థయేవ, ఇక్కడే ఉంటాను, నాకు ఆకాశం మీదే ఉండిపోతానని ఉండిపోయినట్ట. ఉండిపోతే ఈయన అనుగ్రహిస్తాడు. కానీ ఆయన తొందరపడుతూ రామా రామా అని కేకలిస్తే పలకరించాడు. ఏమయ్యా ఇది అంటే, మనకి తెలుసు మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు మనకంటే, వాళ్ళకి తెలుసు నీ శరణాగతి పద్ధతి. మన పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని తీసుకెళ్తాం, వాడు నడవగలడు, కానీ మనం ఎత్తుకోవాలని వాడి కోరిక. ఎత్తుకో అంటూ ఉంటాడు, ఎత్తుకోం. ఎంత చెప్పినా రా రా అని వెళ్ళిపోతాం. వాడు నడుస్తూ ఉంటాడు, మనం నడుస్తూ ఉంటాం. చూస్తాడు, మరి ఎత్తుకొని అది ఈవిడ యొక్క స్థితిని చూసి కొంచెం దూరం వెళ్తాడు, వెనక్కి ఆగిపోతాడు. ఆగిపోతే ఈవిడ చూడకపోతే వాడే చచ్చినట్టు నడిచి వస్తాడని వీడి ఉద్దేశం. వాడేం తెలివైన వాడు అక్కడ పడిపోతాడు, నేను దొరుకుతూ లేవడు. లేరా అంటుంది, లేవడు రాడు. ఈవిడ యువత నుంచి కేకలేసి నడిచేస్తూ ఉంటుంది, అడుగులు వేస్తూ ఉంటుంది, లే అంటుంది, రా అంటుంది, లేవడు రాడు. వీడు ఇక్కడ పడుకొని దొరుకుతూ ఏడుస్తున్నాడు. ఎవడి కోసం వస్తుంది? వెనక్కి వచ్చి తీసి ఎత్తుకొని తీసుకెళ్తుంది. ఎత్తుకో అంటే ఎత్తుకుందా? ఎత్తుకోలేదు. మరి ఏమిటి చేయాలి? ఖస్థయేవ వ్యతిష్ఠత, ఆకాశమందే నిలచి ఉండిపోయాను. ఇప్పుడు అలా రావాలి. అది చెబుతోంది మన తల్లి. అమ్మా వచ్చాం. ఎందుకు వచ్చాం? పోవాన్ పోహిన్నారై పోగా మొదలు కాత్తు వాళ్ళందరినీ అడ్డి ఉన్నాయి కూవా నిన్ను పిలవడానికి వందు నిన్రోం వచ్చి నిలచాం. రావడమే మనకు ముఖ్యం. ఒకవేళ నువ్వు రాకపో పైకి మాకు అక్కర్లేదు, నీ ఇంటి ముందు వస్తే మాకు చాలు. వచ్చి సరే నువ్వు ఇంకా రావు కావాల్సి వెళ్ళిపోదాం, రే పిలిచావు రాలేదు అని వెళ్ళిపోకూడదు, ఇక్కడ నిలబడాలి కొంతసేపు. ఎంతసేపటికైనా ఆవిడ రావాలి, వచ్చేదాకా కదలకూడదు. నిన్రోం, ఇది విభీషణుడు చెప్పేట. కాబట్టి విభీషణుడు ఏమంటున్నాడు? ఖస్థయేవ వ్యతిష్ఠత. మన ఆండాళ్ళ తల్లి ఏమన్నది? వందు నిన్రోం అన్నది. కాబట్టి ఇది మనకి పెద్దలు చెప్పిన పాఠం కనుక, మనం పెద్దలు చెప్పిన దారిని తప్ప వారు ఆచరించిన మార్గం కనుక ఆచరించము కనుక, అమ్మా మేమందరము వందు నిన్రోం. ఇది నేనే ఎందుకు ఇంత పట్టుదల? నన్నే లేపాలా, నన్నే నిద్ర లేపియాలా, బాధ పెట్టాలా? కాదు, మా కూదు కలముడయ పావాయ్. ఎవరిని పొందితే నువ్వు పొందుతావు భగవంతుడిని? ఒక మహాజ్ఞాని అయినా కాదు, మహాభక్తుడైనా కాదు, మహాచరణ గలవాడు. మూడు ఉండాలి వాడికి. ముందు జ్ఞానం ఉండాలి, జ్ఞానము భక్తి కావాలి. ఆ భక్తి ఆచరణ పర్యంతం వచ్చి ఒకసారి స్వామిని స్మరించకపోతే, స్వామికి పరిచర్య చేయకపోతే, స్వామిని దర్శించకపోతే కొన్ని కోట్ల కల్పాలు బాధపడ్డట్టు పడాలి. నేను భక్తి నివేదన వచ్చింది, మీరు చూసే ఉంటారు. స్వామి దానిలో రాశారు, వెంకటరాశారు. వారిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి కొన్ని కల్పాలు అయిపోయినట్టు కదా. ఏమిటి నిజమేనా అంటే, అన్నారు గోపికలు, అన్నారు జీరస్వామి. అబద్ధం ఆడతారా వాళ్ళు? ఏమిటి నిజము? అందుచేత ఒకసారి స్వామి కనిపించకపోతే ఎంతకాలం అయిపోయింది అనాలి. మనం బాగా ప్రేమించిన స్నేహితులు వారానికి తప్పకుండా ఒకసారి 2 వారాలు మన ఇంటికి వస్తూనే ఉంటారు.
ఒక మాట ఆ వారంలో 2 సార్లు ఒక్క మాట వచ్చారనుకోండి, ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు వచ్చి, ఎన్నాళ్ళు అయిపోయింది, లెక్క పెట్టడానికి వీలైన 5 రోజులు అయితే ఎన్నాళ్ళు అయిపోయింది ఏమిటి అంటామా లేదా? ఇది నీ స్నేహితుల విషయంలో నీకు తెలుసు, నీ పిల్లల విషయంలో నీకు తెలుసు, ఇది భగవద్ విషయంలో వెళ్ళాలి. అప్పుడు కోతూహలం, అది కుతూహలం అంటే. ఆ కుతూహలం కలిగినటువంటిది ఈమెకి ఎప్పుడు కుతూహలం కలిగితే ఏమిటవుతుంది? ఆయనకి ఎప్పుడు చూస్తాను అనుకుంటూ ఉంటాడు. అలాంటి పిల్ల వెళితే ఏమంటాడు? అయ్యో నువ్వెందుకు వచ్చావు, నేనే వద్దాం అనుకున్నాను అన్నాడండి. ఎవరి కోసం అంటాడు? ఎందుచేత ఆయన విభీషణుడు వస్తే ఆయన వచ్చి నిలబడి పాపం వచ్చి నిలచి మాట్లాడెను అంటాడు వాల్మీకి. ఆ మాటలు 3 వేస్తే అబ్బా ఎంత గొప్ప మాటలని పొంగిపోతారు మన వ్యాఖ్యానాల్లో. వచ్చి ఆకాశంలో నిలచిన వాడే అయ్యుండి మాట్లాడిన కూడా నడువా చచ్చా. ఏమిటి మాట్లాడిన కూడా అంత గొప్ప అంటే? అక్కడే ఉండి మాట్లాడితే సరిపోను రాళ్ళు, అంకలోనే ఉండి ఎక్కడో మొసలి కాలు పట్టుకుంటే ఒక 4 కాళ్ళ జంతువు నా సరస్సులో నిలబడి కేకేస్తే నేను వెళ్ళలేదా? నువ్వు లంకలో ఉంటే నేను రానా? అక్కడి నుంచి నువ్వు కష్టపడి వచ్చావా? ఎంత పని బాధపడిపోతాడు స్వామి. కాబట్టి ఏం చేయాలి మనం? ఇక్కడికి వెళ్ళి ఆయన బాధపడే పనులు చేయాలి. ఏమిటి బాధపడే పనులు? వందు నిన్రోం. ఇది చేయగానే ఆవిడేమిటవుతుంది? కోదుగలముడయ పోవాయి స్వామి. మనం వెళ్ళడం కాదు, స్వామి కూడా అలాగే వందు నిన్రోం వచ్చి వాటిలో నిలబడతాడు. ఇలా మెల్లగా తలుపు తడుతాడు. ఈవిడ లేవదు. ఈవిడ బింకమేమిటి? ఎవడి కోసం వస్తాడు ఆయన? ఈ తలుపు పుట్టింది వాడే అని తెలిసిన ఆవిడికి లేవదు. ఎందుచేత ఆయన తప్పకుండా వస్తాడన్న ధైర్యంలో ఉంటుంది ఆవిడ. ఈయనో ఆవిడని క్షణకాలం చూడకపోతే ఓర్వలేని స్థితిలో ఉంటాడు ఆయన. ఇటించడు మారుతుంది. మొదట మనకి కలుగుతుంది ఆ స్థితి. ఆ స్థితి మనకు కలిగితే ఆయనకి ఈ స్థితి వెళుతుంది, మనకి హాయిగా నిద్రపట్టేస్తుంది. ఇప్పుడు అంటే మనకి నిద్రపట్టడం ఎప్పుడు? ఆయన మన వైపు రావడానికి తొందర కలిగిన వాడైతే మనకు నిద్రపడుతుంది. మనము కానీ తొందరపడితే ఆయనకి నిద్రపడుతుంది. ఇది తలకిందుల వ్యవహారం. మనకి తొందరగా ఉంటుంది అనుకోండి, పొందాలని ఆయన కదలడు, ఉలకడు, పలకడు. ఆయనకి తొందర కలిగితే చచ్చినట్టు తలుపు తీస్తాం, మనం వస్తాడు ఆయన. అంటే కదలక్కడే పడుకోవచ్చు. ఆ ధైర్యంలో ఉంది కానీ కోదుగలముడయ పావాయ్ అంత భక్తి. అలాంటి వాళ్ళు ఎవళ్ళండి అంటే యమునాచార్యుడు వారిని, వారు స్తోత్ర రత్నం అని ఒక స్తోత్రం రాశారు. అది చాలా గొప్ప స్తోత్రం. ఆయన భగవంతుని గురించి స్తోత్రం రాస్తూ భగవంతుడు తను అనుగ్రహించాలని ప్రార్థించలేదు. స్వామి సకృత్ త్వదాకార విలోకనాశయ, ఒక్కసారి నీ రూపం చూస్తే చాలు. రూపం చూడాలని కాదు, చూడాలనే కోరికుంటే చాలు, ఆశ ఉంటే చాలు. దేనికైనా ముందేమిటి? ఆశ, ఆస్పిరేషన్ ఉండాలండి, హై ఆస్పిరేషన్స్ ఉండాలండి అంటూ ఉంటారు మన పిల్లలందరూ చదువుల్లో. ఏదో పెద్ద దీనికి ఉండాలట. దానికి టాకా పెడితే కొండకు వచ్చినా వెంట్రుక ముడి పడితే కొండ పడుతుంది, లేకపోతే వెంట్రుక పోతుంది, నష్టం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేనికి పెట్టాలి? దానికి హై ఆస్పిరేషన్స్ ఉండాలి. ఈ హై ఆస్పిరేషన్ కలిగిందంటే వాడు అదృష్టవంతుడు. కాబట్టి మాకేమిటి కలిగింది? విలోకనాశయ. ఆ భక్తులు ఏమిటి? సకృత్ ఒక్కసారి. ఎన్నిసార్లు కావాలి? ఒక్కసారి నువ్వు కలిపెడితే చాలు అనేటువంటి ఆశతో వీళ్ళకి తృణీకృత అనుత్తమ భుక్తి ముక్తిభి, మంచి భోగాలు మాకు అక్కర్లేదు, మోక్షం మాకు అక్కర్లేదు, మరేమిటి కావాలి? నీ దర్శనమే కావాలి. ఆయన మన లోపపెడుతూ ఉంటాడు. ఇది కూడా నీకు ఐశ్వర్యం ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అవన్నీ ఇస్తాడు, నువ్వు కనిపించాలి ఒక్కసారి అన్నాడు. అలాగే ముక్తి మోక్షం ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదు, మరేమిటి కావాలి? త్వదాకార విలోకన, నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలనే ఆశతోటి వీటిని వదిలేసి ఎవరైతే ఉంటారో వారు మహాత్ములు. వీరు మహాత్ములు అంటే ఎవరు? తృణీకృతానుత్తమ భుక్తి ముక్తిభి మహాత్మభి. అటువంటి మహాత్ములు నా వైపు ఇలా చెవా ఇదిగో ఈయన మావాడండి అని ఇలా నన్ను అనుగ్రహించి, వారు మన వైపు చూసి వచ్చారా అని పక్కన ఉన్న వాడితో పరిచయం చేశారు. ఈయన మావారండి అంటే చాలు మన జీవితానికి. ఎవరు కావాలి? భగవంతుడు కాదు ఈ మాట అనడం. భగవంతుని ప్రేమించకుండా ఉండలేక వారిని ఒక క్షణకాలం వదిలితే బ్రతకలేనన్నటువంటి వాడు, భోగాన్ని మోక్షాన్ని కూడా తృణప్రాయంగా భావించిన వాడు కూడా మనల్ని చూసి వీరు మావాడు అని. అందుకోసమనే ఆచార్య సంబంధం అంటూ ఉంటారు మన వాళ్ళు. గురువు గారితో శంఖచక్రాలు వేయించుకొని ఉపదేశం పొందితే వారి సంబంధం ఉంటే చాలు. వారు అంటారు, ఎవరండి వీరు? మా సంబంధులేనండి. మన సంబంధులే అంటే చాలా. ఆయన మనకి తినే డైరెక్ట్ పాస్ వెళ్ళిపోతుంది. ముందు మనం వెళ్ళిపోతుంటారు మినిస్టర్ గారు, వారు ఎవరండి? మా వారే అంటే వారంటే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అలాగనే ఆయన వారు సంబంధం చాలు కనుక అటువంటి మహాత్ములు మాం అవలోక్యతాం నయా. అయ్యా వారిని వదిలేం చెప్పక్కర్లేదండి. ఆ ముందు వెళ్ళే మినిస్టర్ గారు వెనక నుండి మన వైపు చూడమనండి, ఈ దారిలో నువ్వు అడ్డుతాడేమో చూస్తాం అంటే అక్కడికి వెళ్ళిపోవడం. కాబట్టి వారు నా వైపు చూచేలా నన్ను అనుగ్రహించు.
ఎవరయ్యా అలాంటి ఏమంత అంత ఏమిటి ఎందుకంత ధైర్యం? క్షణే పికే యద్విరహోతి దుస్సహ. ఒక క్షణకాలం కూడా వారిని వదిలి నువ్వు ఉండలేవు కనుక, వారు లేకపోతే నువ్వు బ్రతకలేవు, నిన్ను లేకపోతే వారు బ్రతకలేరు ఇంతకుముందు. ఇప్పుడు వారు లేకపోతే నువ్వు బ్రతకలేవు కనుక నువ్వు తప్పకుండా మమ్మల్ని వారు ప్రేమిస్తే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు కనుక తండ్రి, ఒకసారి అటువంటి నీవు తల్లిలే కోతుగలముడయ పావాయ్ ఇరుందిరాయ్. లేవమ్మా, లేస్తే చాలు, మాకు మరేమక్కర్లేదు. ఒకసారి మహాపురుషులని దర్శిస్తే చాలు. మహాపురుషులు ఏదో మనకయ్యా ఏదైనా నాకు మార్గం చెప్పరా, అంటే చికాకుల్లో ఉన్నానండి కొంచెం ఏదైనా ఉపదేశం చేయరా అడగండి, ఏం అక్కర్లేదు. మరొకసారి మన వైపు చూసి వచ్చారమ్మా నవ్వుతూ పలకరిస్తే చాలు. వాళ్ళ చేత నేను చూడబడేలా చెయ్యి, మరి దర్శనం చాలు. ఇరుందిరాయి లేవమ్మా, ఒకసారి నీవు కదిలే కదలికలు మేము చూస్తూ, ఒకసారి నీ ఒడలు దులపడం చూసి, ఒడలు విరవడం చూసి, బద్ధకంతో కనువిచ్చడం చూసి, నీ అందములు చూసి ఒకసారి అమ్మా అని నీ అందాన్ని చూస్తూ మేము ఆనందించేలా మాకు అవకాశాన్ని కలిగిస్తే చాలు. మాకు అంతకంటే ఏమక్కర్లేదు. మీ వాళ్ళు కృష్ణుని చూడక్కర్లేదు. కృష్ణుడు నీకోసం ఇక్కడే ఉంటాడు కనుక మాకు ఆయన వాడంతటా వాడే కనపడతాడు. పావాయ్ హుందిరాయ్. మనం ఏం చేయాలి? పాడి పరై కొండు. రెండే పనులు మనకి ఇందులో వృత్తంలో. ఒకటి పాట, రెండు పర. పాట అంటే ప్రయత్నము లేకుండా భగవద్గుణముల అనుభవము లోపల నిండి పొంగి మాటగా బయటికి రావాలి, నామం రావాలి. ఒకసారి కృష్ణ గోవింద అలవాటు అయిపోవాలి. ఎలా అలవాటు అయిపోవాలి? మామూలుగా ఆవలించినట్టు, తుమ్మినట్టు అప్రయత్నంగా ఎలాగైతే వస్తాయో అలాగే నీ నోరు విప్పేసరికల్లా ఒకసారి కృష్ణ గోవింద మురారే నారాయణ రావాలి. అలా రావాలి. ఎవరికి వస్తుంది? గోపికలకే వస్తుంది. అంతే గోపికలం అయిపోవాలి మనం. వస్తుందా గోపికలకి? ఒక ఇంట్లో కొత్తగా కోడలు వచ్చింది. ఆ ఊరికి రాగానే రేపల్లెలో అందరికీ కృష్ణ పిచ్చెచ్చిపోతుంది. పాపం వచ్చింది, ఇంకా 4 నెలలు 3 నెలలు అయింది. కృష్ణుని చూస్తుంది, సరి వెర్రెత్తిపోయింది. వెర్రెత్తిపోయి అస్తమానం కృష్ణుడు 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 ఉంటుంది. ఈ అత్తగారి గొళ్ళు మంట. ఇప్పుడు ముసలి వాళ్ళకి మగవాళ్ళకి మన ఊళ్ళో పడదు. వాళ్ళు మన అడ్డేస్తూ ఉంటారు. ఎవరు వీరు? తామస రాజస చిత్తవృత్తులు. వీరు అడ్డుతారు. వీరు అడ్డుతూ ఉంటే ఈ అత్తగారు వెళ్ళొద్దు వెళ్ళొద్దండి. ఈవిడ అస్తమానం కృష్ణుడు కృష్ణుడు ఉంటుంది. ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి దీనికి ఏదైనా పని చెప్తే కానీ ఈ రోగం కుదరదని తిన్నగా ఏం చేసిందట, పెరుగు పాలు అన్నీ పెట్టి ఒక గంప తీసి నెత్తి మీద పెట్టి అమ్ముకోరమ్మన్నది. బయలుదేరింది వీధిలోకి. ఏమనమ్మాలి? పెరుగో పెరుగు, పాలో పాలు అనాలి. మరిచిపోయింది. ఎవడు మరిచిపోయి విక్రేతు కామాకిల గోపకన్య, ఒక గొల్లపిల్ల పాలమ్మడానికి బయలుదేరి మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఆ కృష్ణుని ఏందే మనసుందేమో పాలు అనడానికి ఏమిటంటుంది? గోవింద దామోదర మాధవేతి పలుకుతుంది. ఇక్కడ పాలు పెరుగు మాట మరిచిపోయింది, ఉన్నాయి నెత్తి మీద. కానీ ఆవిడికి విస్మృతి వచ్చేసింది. గోవింద దామోదర మాధవ అంటుందిట. ఈ స్థితి కలిగితే ఏమిటవుతుంది మనకి? పాడి. ఇది పాట అంటే పాడి. అంతేకనుక లయా తాళం పెట్టి ఆవిడ నిలబడి డ్యాన్స్ చేయలేదు. పాడి అంటే ఇట్లాంటి మానసికమైన పారవస్య స్థితి భగవత్ ప్రేమ చేత కలిగి ఆ లోపల కలిగిన అనుభవము అవశముగా వెలికి మాటగా రావాలి. అది వస్తే పాడి. ఇది వ్రతానికి ప్రధానమైన ప్రయోజనం. రెండోది ఏమిటి కావాలి? పరై. పరై అనే వాద్యాన్ని స్వామిస్తాడు, మనం పుచ్చుకోవాలి. పాడితే కానీ పరగబట్ట. పాడాలి, పాడితే పరిస్తాడు. పరంటే ఏమిటి? ఒక వాద్యం. ఇట్లా గుండెలు కట్టుకొని మ్రోగించే ఒక వాద్యం. ఆ వాద్యాన్ని ఇవ్వాలి ఆయన. ఆ వాద్యం ఆయన ఇస్తే ఎందుకంటే మనకి ఇది ఇవ్వడం అంటే చెప్పాను మొట్టమొదట, మళ్ళీ చిట్ట 29 నాడు ఇదే కథ. కాబట్టి ఎక్కడ చివరిదాకా 28 రోజులు పరపరపరనే అవుతూ ఉంటుంది. ఈ పర చివరికి మాడుతుంది. ఏమిటి పర అంటే వాని కొరకే మాట్లాడుట, వాని కొరకే పని చేయుట, వాని కొరకే తలంచుట. కాబట్టి మన సర్వవ్యాపారములు వాని కొరకవ్వాలి. మాట్లాడేసరికి ఆయన ముఖం అంత వికసిస్తుంది. మనం ఆ పని చేసేసరికి ఆయన ముఖం అంత వికసిస్తుంది. మనం ఊహించేసరికి ఆయన గురించి అంత విప్పారుతుంది. అది చూడండి ఒక్కసారి. చూసి అబ్బా స్వామి ఎంత ఆనందంగా ఉన్నాడు. ఎందువల్ల ఆనందంగా ఉన్నాడు? మనం పాడేమని. పాడితే ఆయన మనకి ఏమిటి ఇస్తాడు? పరిస్తాడు. పరంటే ఏమిటి? వాచికముగా నోటితో చేసే వ్యాపారములు, కాయికముగా శరీరముతో చేసే వ్యాపారములు, మానసికముగా మనసుతో చేసే వ్యాపారములు అన్నీ కూడా వాడి కొరకే అయిపోతాయి. ఇది పర. ఇది పుచ్చుకోవాలి మనం. వెళ్ళి పాడి పరగొండు పేరు చెప్పదు ఆండాళ్ళ తల్లి. ఈ 2 మాటలు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటే అస్తమానం వస్తుంటాయి. 30 రోజులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి పాడడం పర, పాడడం పర ఏమిటో తెలియాలి. అవి పుచ్చుకొని అప్పుడు మనం సంకీర్తనం చేద్దాం. ఏమిటి చేద్దాం? అమ్మా వాయి పిళందానై. ఓహో తండ్రి ఎంత ఉపకారం చేసావయ్యా. అవాడ గుర్రంగా రాక్షసులు వస్తే ఆ గుర్రాన్ని చీల్చేసావు కదా నువ్వు. 2 ముక్కలకి ఇలా లాగేసావు కదా. ఎవడి గుర్రం?
మనలోనున్న భగవంతుణ్ణి చంపడానికి మనని వదిలేసి వాడిని మింగేదామని వచ్చాడు. ఎవడు మనం? మన ఉద్దేశంలో ఈ శరీరమే నేనని ఎవరిని అంటున్నాను? దీన్ని నేననడం పేరు అహంకారం. ఈ అహంకారం అనేది మన్ని మింగడానికి వచ్చింది. అహంకారమే రాక్షసుడు. ఎవరి రాక్షసుడు? గుర్రం అనే రాక్షసుడు. ఈ గుర్రం అనే రాక్షసుడు వచ్చి మింగడానికి వచ్చాడు. ఎవరిని మింగేస్తాడు? మన్ని మింగడు, మన లోపల ఉన్న భగవంతుడిని మింగుతాడు. మింగితే మనం ఉంటామా? పడిపోతే మనం పోతాం. కాబట్టి మన మింగుతున్నాడు ఆయన్ని. ఆ మా అంటే అహంకారం అనే గుర్రమును, వాయ్ నోటిని పిళందాం చీల్చినవాడు. ఏమిటది? నోరిలా 2 దవడలు చాస్తుంది మన అహంకారం 2. ఏమిటది? నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఒక దవడ నేను చేస్తున్నాను, ఒక దవడ నేను అనుభవిస్తున్నాను. 2 దవడలు ఇచ్చింది మన మింగీయడానికి. మింగేస్తే ఏం చేయాలి? వాడు లోపల ఉండాలి. వీడు అన్నీ నేను చేస్తున్నాను అనలేదు పాపం, నేను చేస్తున్నాను అంటున్నాడు. వాడిని మింగేయడానికి వచ్చింది కనుక ఆయన వచ్చి నోరు తీల్చేస్తాడు. మా వాయి పిళందానయ్యి, ఇదొకటి స్మరించాలి. రెండవది మల్లరై మాట్టియ, మల్లులను చంపేశాడు. చాణూర ముష్టికులని 2 మల్లుల్ని పెట్టాడు ఈయన కృష్ణుడిని చంపడానికి. చంపితే ఆ మల్లులిద్దరినీ స్వామి వెళ్ళి చాణూరుని ముష్టికుడిని మల్ల యుద్ధం చేసి చంపేశాడు. వీటిని 2 మనకి స్వామి ఓడించాలి, చంపాలి. ఎవరిద్దరు? ఆయనను, మనలో ఉన్న ఆయన్ని చంపడానికి. మనం అంటే ఎవరు? మన హృదయం అనేది నందవ్రజం, రేపల్లె. ఆ రేపల్లెలో ఉన్నాడు కృష్ణుడు. వాడిని చంపడానికి పంపించాడు కంసుడు. అంటే కామము. దేనిని చంపాలి? లోపల ఉన్నటువంటి ద్వంద్వములను చంపాలి. ఎవరా ద్వంద్వములు? మనను చంపడానికి వచ్చినటువంటి, మనలో ఉన్న భగవంతుని లేకుండా చేయడానికి వచ్చినటువంటి జంట కామము, క్రోధము, ద్వంద్వములు అంటారు వీటిని. ద్వంద్వములు ఎప్పుడు 2 కలిసే ఉంటాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండి తీరుతుంది. కామం ముదిరితే క్రోధం. ఇలాగా ఆ దంటను ఆయన జయించాలి. మల్లరై మట్టియ, అంత గొప్పవాడైన. దేవ ఆది దేవ, దేవ ఆది దేవ. దేవ సమస్తమైన జ్ఞానములు పరిపూర్ణముగా కలిగిన బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణాది దేవతలకందరికీ ఆది. ఆది అంటే మొదలు. మొదలంటే అర్థం ఏమిటి? అన్నీ వెనక్కి వెళ్ళినప్పుడు దేనిలోకి వెళతాయో అది. ఆది అంటే అర్థం ఆదీయతే, అన్నిటినీ తన లోపలికి చేర్చుకున్నది. నగలన్నీ కరిగిస్తే బంగారం అవుతాయి, మట్టివన్నీ బద్దలు కొడితే మట్టి అవుతుంది. అలాగే సర్వజగత్తు కలిగిస్తే దేవతలందరూ ఏమైపోతారు? ఆది కారణంలో గడిపోతారు. అట్లాంటి వాడు ఎలాగుంటాడు? దేవ, తన ప్రకాశిస్తూ ఉంటాడు. తను ఎప్పుడు కందడు, చెరగడు. దేవ ప్రకాశించేవాడు. దేవ ఆట ఆడుకునేవాడు. ఈ పుట్టించడం ఆట. కొన్ని బొమ్మలు తీసి పిల్లలు ఆట వస్తువులు పెట్టుకుంటారు, మళ్ళీ ఆయన తీసి బుట్టలో పడేస్తారు. ఇదే ఆయనకి. కాబట్టి దేవ ఆది దేవనయి, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికి మనం ఏం చేయాలి? శండ్రు నాం సేవిత్తాల్, శండ్రు చేరాలి, వెళ్ళాలి. ముందు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అలా ముద్దులో నిలబడకూడదు. అవశ్యం అయిపోయి నేల పడిపోవాలి. ఒకసారి నేల పడిపోతే శిరస్సు నేలకి తగలాలి, గుండెలు నేలకి తగలాలి, చేతులు నేలకి తగలాలి, కాళ్ళు నేలకి తగలాలి, లోపల ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారం నేలకి తగలాలి. ఇవన్నీ వంగితే ఒక్కసారి ఆహా ఎన్రు, అయ్యో అయ్యో అదేమిటి, ఎందుకలా ఎందుకు వచ్చావు నువ్వు? నేను రానా? నేను చూడనా? నువ్వు నా కోసం రావాలా అంటట ఎన్రు ఆరాయందు పరిశీలిస్తాడు. అమ్మ ఎందుకు వచ్చారు, ఏమిటి చేయాలి నేను అని పరిశీలిస్తాడు స్వామి. సరే పరిశీలిస్తే మన పని నెరవేరుతుందా? అరుళ్ అయినేం చేయట్లేదు. కృప చూస్తే కృపే నెరవేరుస్తుంది. కాబట్టి తండ్రి ఒకసారి కృప చూస్తాడు. రామమ్మ వెళదాం అని వాళ్ళ పిల్లలు మేల్కొలిపారు. கீழ்வானம் வெள்ளென்று பெருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். போவதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி கரகொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா என்று ஆராய்ந்து அருள் கேலோரம்பாவாய். ஸ்வச்சிஷ்டமாலிகா பந்தகந்த பந்துர விஷ்ணவே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம். மாதுஷா கிஞ்சனத்ராணபத்தகங்கணபாணயே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம். ஸ்ரீமத்யை விஷ்ணுச்சித்தாரிய மனோநந்தனஹேதவே நந்தநந்தன சுந்தர்யை கோதாயை நித்யமங்கலம். மங்களாசாசனபரைர்மதாச்சாரிய புரோகமைः सर्वैश्च पूर्वैराचार्यैः प्रकृतायास्तु मङ्गलं. ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु. अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. विभूतिः
సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వగుణాభిరామం శ్రీమత్తదంఘ్రీగళం ప్రణమామి మూర్ధన. ఈ అవకాశాన్ని నాకు కలిగించి నన్ను ఈ సంవత్సరం భాగ్యపురవాసులతో సహవాసాన్ని అనుభవింపజేసినటువంటి మా వికాస తరంగిణి జట్టు వారికి కృతజ్ఞునై ఉన్నాను. తిరుప్పావై అనుభవిస్తున్నాం. 8 రోజులైంది. 9వ రోజుకు వచ్చాం. గోపికలందరూ రేపల్లెలో బయలుదేరారు. ఆండాళ్ళ తల్లి తానే గోపికగా భావించుకుని కొంతమంది చెలికెత్తలని గోపికలుగా భావించి శ్రీవిల్లిపుత్తూరులో బయలుదేరింది. ఈరోజు ఇంతకుముందు 4గురిని లేపి ఈరోజు 5వ ఆమె వాకిటికి వచ్చారు. ఇది కథ ఇంతవరకు మీకు తెలుసును. ఈనాడు మన అదృష్టం వల్ల వైకుంఠ ఏకాదశి ప్రాప్తమైంది. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. 2వ అదృష్టం ఇవాళ గీతా జయంతి, గీత ఆవిర్భవించిన రోజు. 3వది శుక్రవారం. దీన్ని విశేషాలు కలిసి చేయొచ్చండి. ఒక్కరు లేచి వెంటనే మర్నాడు తెప్ప ఉత్సవం అని చేసుకున్నాడు. క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. అదైన తర్వాత నెల్లాళ్ళు పట్టింది బయటికి రావటానికి ఊళ్ళోకి. అప్పుడు బయలుదేరి వైకుంఠ ద్వారంలోకి వచ్చాడు. దేవతలందరూ నిరీక్షిస్తున్నారు. ఆ ముక్కోటి దేవతలు స్వామిని దర్శించిన రోజు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠ ద్వారంలోకి వచ్చిన రోజు కనుక వైకుంఠ ద్వాదశి అని ఉంటుంది. మనం అందరం వైకుంఠం వెళ్ళగలమా? వెళ్ళలేము. వెళ్ళాలన్నా మనకు భయం. అందుచేత ఇక్కడ ఉండగానే నీకు ఒక్కసారి దర్శనం కావాలి. స్వామిని ఎలా చూస్తాం? చూడగలుగుతామన్నారు మన పెద్దలు. ఆలయాలలో స్వామి వేంచేసి ఉన్నాడు కదా. ఆ ఉన్నవాడు సాక్షాత్ పరమపదములో ఉన్న వైకుంఠనాథుడే. క్షీరసాగరంలో శయనించిన స్వామి. ఆయన లేచి ఇవాళ ఉత్తర ద్వారంలోకి వస్తాడు. ఉత్తర ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు. ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఈ శరీరంలోంచి లేచి బయటకు ప్రయాణం చేసినప్పుడు మన శరీరంలో హృదయం దగ్గర 101 నాడులు ఉంటాయి. హృదయంలో జీవస్థానం, జీవుడు ఉంటాడు. ఆ జీవునిలోంచి జ్ఞానం ప్రసరిస్తుంది. ఆ ప్రసరించే జ్ఞానం 101 ఛానసుల నుంచి వెళుతుంది. అందులో ఒక్కటి మాత్రమే తిన్నగా డైరెక్ట్గా ఈ శిరస్సుకి కనెక్ట్ చేస్తుంది. మిగిలిన ద్వారాలు కిందకి పక్కకి కనెక్ట్ చేస్తాయి. వాటిని జ్ఞాన నాడులు అంటారు. అట్లాంటి 101లో ఒక్కదానిలో వెళితే వైకుంఠ దర్శనం అవుతుంది. ఎక్కడ వైకుంఠం ఉన్నాడు? ఇక్కడ ఇలా మీదకి ప్రసరించాలి. ఎలా ప్రసరిస్తుంది? స్వామి అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడో ఉండడు, అక్కడే ఉంటాడు. కానీ మిగిలిన నాడుల్లోంచి వెళితే ఆయన కనపడ్డు. ఆ ఒక్క నాడిలోంచే వెళితే కనిపిస్తాడు. కనుక ఇవాళ తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేయండి అన్నారు. ఏం తెల్లారుజామునే? పొద్దెక్కితే తప్ప అంటే మీరు మీ హృదయ దేశంలో ఉన్న భగవానుని ఒకసారి మీ జ్ఞానాన్ని ఈ ఊర్ధ్వనాడిలోకి ప్రసరింపచేసి దర్శించాలి అంటే ఉషక్కాలం అనగా బ్రాహ్మకాలంలో దర్శించాలి. బ్రాహ్మకాలం అంటే బ్రహ్మను ధ్యానము చేయడానికి పనికి వచ్చిన కాలమునకు బ్రాహ్మ ముహూర్తము అని పేరు. అంటే సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నుంచి సూర్యుడు ఉదయించేదాకా ఉన్న కాలాన్ని బ్రాహ్మకాలము అంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు, ఉషక్కాలం అంటారు. ఆ సమయంలో మన లోపల సత్వగుణం ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మన జ్ఞానము కానీ ఊర్ధ్వనాడిలోకి ప్రసరించడానికి మనం అప్పుడు ఒక్కసారి ఆ భగవద్ ధ్యానము చేసి ఆ స్వామిని కానీ మనసులో మన్నము చేస్తే, ఆ స్వామి కళ్యాణ గుణములను దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తే ఒకసారి మీకు ఈ ద్వారంలోంచి మీ జ్ఞానం పైకి ప్రసరిస్తుంది. ఇతర నాడుల్లోంచి ప్రసరించకుండా ప్రసరిస్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఎవరు కనిపిస్తారు? వైకుంఠుడు కనిపిస్తాడు. ఇటు వైకుంఠుడు కనిపించే ద్వారం కనుక దాని పేరు వైకుంఠ ద్వారం. ఆ వైకుంఠ ద్వారం ఎక్కడుందండి? మన శరీరంలో ఇక్కడుంది. మన ఆలయంలో ఎక్కడుంది? ఉత్తరం వైపు ద్వారం పెడతారు. అది ఎప్పుడూ తెరవరు. ఇవాళ ఒక్కనాడే తెరుస్తారు. ఈ ఒక్కనాడు ఆ ద్వారం తెరిస్తే తెల్లవారుజామున దానికోసమని శ్రీరంగంలో పెద్ద సందోహం, భద్రాచలంలో పెద్ద సందోహం, మనలో పెద్ద సందోహం. తెల్లవారుజామున 4 గంటల నుంచి దీన్ని చూడటానికి అంటే ఈనాడు పరమ పవిత్రమైనటువంటి దినం. భగవానుడు దర్శనం చేయడానికి ఉపయోగించిన దినం. దర్శనం పొందినటువంటి వారెందరండి? 3 కోటి దేవతలు అన్నారు. 3 కోటి అంటే 33 కోట్లుట వాళ్ళు. కోటి అంటే మన అంకెల్లో కోటి కాదు. వాళ్ళు 3 కోటి అంటే 33 వర్గాల వాళ్ళు ఉన్నారు దేవతలలో.
వారందరూ నిలబడున్నారు ఎదురుగా, వారందరూ సేవించారు. ఇవాళ అందుచేత దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా రెండవ విశేషం ఇవాళ తల్లికి చాలా ప్రియమైన వారం శుక్రవారం. శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుచేత అంటే గ్రహాలలో శుక్రుడు మన స్త్రీకి అధిపతి. కళత్ర క్షేత్రం అని సప్తమాన్ని అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఆ స్థానం బాగుంటే భార్య సంసారం సుఖంగా ఉంటుంది అని సప్తమ స్థానం ఎలాగుందో చూడమంటారంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయానికి అవతల మొత్తం 360 డిగ్రీలు ఈ 180 డిగ్రీల్లో ఎదురుగా ఉండే భాగాన్ని అంటే పైన ఉండేటువంటి జ్యోతిర్గోళంలో జ్యోతిర్మయమైనటువంటి గోళంలో మొత్తం ఈ వలయాకారంగా ఉన్నటువంటి గ్రహగోళాన్ని మన వాళ్ళకు సర్కిల్గా భావించి సర్కిల్కి 360 డిగ్రీలు అయితే ఆ 360 డిగ్రీల్లో ఒక్కొక్క 30 ఒక్కొక్క భాగం చేస్తే 12 3 36 కనుక 360 అయితే 30 భాగాలకు ఒక్కొక్క రాశి అని పేరు పెట్టారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అని ఈ 12లోనూ తిరగడంలో ఎప్పుడైతే మనం పుట్టిన సమయానికి సమంగా ఎదురుగా 180 డిగ్రీ అంటే 150 నుంచి 180 దాకా ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం మంచి గ్రహం అయితే మన భార్యాస్థానం బాగుంటుంది, స్త్రీ అయితే పురుషుడు బాగుంటాడు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి మనకందరికీ ఈ కళత్ర స్థానం అంటే 7వ స్థానానికి అధిపతి శుక్రుడు కనుక ఆ శుక్రుడు కానీ మనకి అనుగ్రహిస్తే మనకి బాగుంటుంది అని శుక్రవారం నాడు పూజలు చేస్తారు. ఇది శుక్రుడా ఫలమిచ్చేవాడు, ఈయనవడు అంటే మన స్వామి చేత నడిపింపబడేవాడు, స్వామికి పరాధీనుడు. ఆ తల్లో స్వామితో చేరి ఉంటుంది. ఎలా చేరి ఉంటుంది? ఆయన్ని గుర్తించాలంటే ఈమెను చూడాలి ముందు. ఈమె ఉంటే కానీ ఆమెను ఎవరో గుర్తించలేరు. అయ్యా సూర్యుడు ఉదయిస్తున్నాయండి, ఎలా తెలిసిందండి? చూడరా ఎంత వెలుగు వచ్చిందో. సూర్యుడు కనపడ్డు కానీ ఎంత వెలుగు వచ్చిందో వెలుగుని బట్టి సూర్యుడిని గుర్తిస్తాం. అలాగే అమ్మవారిని బట్టి స్వామిని గుర్తిస్తాం. కాబట్టి ఆవిడ పేరు ఏమిటి పెట్టారు? లక్ష్మీ అన్నారు. లక్ష్మి అంటే గురుతు. ఎవరికి గురుతు? స్వామిని తెలియజేసే గురుతు ఆమె. ఆమె ఎక్కడ ఉంటుంది? ఈవిడ వక్షస్థలం ముందు ఉంటుంది. ఏమిరా ఇంత గుండెలేని పని చేసావు అంటారు అందరూ. గుండెలేని పని అంటే ఏంటి? దయలేని పని. దయ ఎవరైతే? మన అమ్మ. ఆవిడ ఉంటే కానీ జగత్తు సృష్టి చేయడు స్వామి. ఆమె ప్రేరణ లేకపోతే ఈ జగత్తును సృష్టించడు, రక్షించడు, మళ్ళీ ఆపదలో లోపలికి చేర్చుకోడు. కాబట్టి అమ్మతో కూడి ఉంటేనే ఆయన సృష్టి చేస్తాడు, అమ్మతో కూడి ఉండే రక్షిస్తాడు, అమ్మతో కూడి ఉండే దయం చేస్తాడు. అంటే ఈ లోకంలో సుఖం కావాలన్నా, పైలోకంలో సుఖాలు కావాలన్నా, శాశ్వతంగా స్వామి దగ్గరే ఉండాలన్నా అమ్మవారి అనుగ్రహం మన మీద పడాలి. కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే కానీ ఏదీ లభించదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అమ్మవారి అనుగ్రహం లేకపోతే జీవితమే లేదు మనకి. కనుక మనం అసలు పుట్టము అమ్మ అనుగ్రహం లేకపోతే, జీవించి ఉండమమ్మ అనుగ్రహం లేకపోతే, ఆపదలు తొలగవమ్మ అనుగ్రహం లేకపోతే, సంపదలు కలగవమ్మ అనుగ్రహం లేకపోతే, ఈ లోకంలో సుఖములు పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే, పైలోకమును పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే, మోక్షాన్ని పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా, భోగములు కానీ, ఐశ్వర్యములు కానీ, ఆపదలు తొలగడం కానీ, సంపదలు రావటం కానీ, శాశ్వతమైన సుఖమును పొందడం కానీ అమ్మ అనుగ్రహం వల్లే స్వామి ఇస్తాడు. ఇచ్చేవాడు స్వామి, కానీ అమ్మ లేకపోతే స్వామి ఇవ్వడు. అంచేత ముందు ఈయన్ని ఆశ్రయించాలి. ఈయన ద్వారా ఇక ఎంత మంచిది. ఈయన నాకు దండం పెట్టు, మన్మనాభవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు అంటాడు. నాకు దండం పెట్టు, నాకే పూజ చేయి, ఏమిటి డిమాండు, చేస్తే నీకు అనుగ్రహిస్తా అంటాడు ఈయన. మన అమ్మో ఏం అక్కర్లేదు నాయన, నువ్వు చేయడం ఎట్లా పాపం చేతగంతుడు అని అమ్మ మనల్ని అనుగ్రహించి తాను మన కోసమని స్వామితో చెప్పి ఎవడు బాధపడుతున్నాడు మనవాడు చూడండి అని చెప్పుకుంటారు. కాబట్టి అమ్మకి మరొకరు మధ్యవర్తి అక్కర్లేదు, స్వామికి మధ్యవర్తి ఉండాలి మన విషయం చెప్పడానికి. ఇట్లాంటి మధ్యవర్తి మన తల్లి కనుక ఆ తల్లిని ఇవాళ మనం ఆరాధన చేశాం. శుక్రవారం కనుక సాయంకాలం లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తోత్రం తప్పకుండా చెయ్యాలి. ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ ఆ రోజున పొద్దున్న లేచి ఇల్లు కడిగి గుమ్మానికి పసుపు రాసి తోరణం కట్టి బొట్టు పెట్టి పూజ చేసుకొని సాయం సమయంలో దీపం పెట్టగానే చక్కగా స్త్రీలు అలంకరించుకొని తిలకధారణం చేసి వస్త్రధారణం చేసి అమ్మ సన్నిధిలో కూర్చొని ఆ లక్ష్మీ అష్టోత్తరం ముందుగా కొన్ని స్తోత్రాలు చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని తర్వాత అమ్మవారికి ఓం ప్రకృత్యై నమః
వికృత్యై నమః అని స్నేహపూరితమైనటువంటి హృదయంలో నిండిన ప్రేమ నిండినటువంటి పుష్పాలని సమర్పించాలి. ఆ ప్రేమే నింపుతామని మన స్వామి పూజ చేసేటప్పుడు ఇలా అంటారు. ఇలా చూడమని చెప్పుకుంటారు మన ప్రహ్లాద స్వామి వారు. ఏమిటి ఇలా ఏమిటి ఇక్కడ ఎందుకండి చూపించడం? తర్వాత వారు ఆ నియమాలన్నీ మీకు తెలుసుని చెప్పారు ప్రహ్లాద స్వామి వారు. ఇలా వేయకండి, ఇలా వేయండి. ఇలా వేస్తే బిత్సమట, ఇలా వేస్తే పూజట. ఎవరికైనా అందించినప్పుడు వచ్చినప్పుడు పెద్దలకి సమర్పించినప్పుడు ఇలా పళ్ళెంతో సమర్పించండి, కానీ తీసి ఇలా చేతిలో పెట్టకండి. ఇలా తీసి చేతిలో పెడితే భిక్షం వేసినట్టు లెక్క. ఇలా పళ్ళెంతో అంగీకరి స్వామి అంటే స్వీకరించాలి. మరి స్వీకరించిన తర్వాత పళ్ళెం మనకి ఇచ్చేస్తారు, పట్టుకుపోరు. కానీ పళ్ళెంతో మాత్రం ఇవ్వాలి, కానీ వట్టిని ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ మన వాళ్ళు పాటిస్తూ ఆమెను సాక్షాత్తు జగన్మాత కనుక, నిత్యానపాయని భగవంతుని కనుక, మన తల్లి కనుక మన మీద ప్రేమ ఉంటుంది. ఆయనకు ప్రియురాలు కనుక ఆయన ఈవిడ మాట వింటాడు. రెండు సంబంధాలు ఉన్నాయి కనుక ఆ తల్లిని మనం ఆశ్రయించి స్వామిని పొందాలి. శుక్రవారం చాలా విశేషమైన పర్వదినం. అందులో శ్రావణ మాసంలో మార్గశీర్ష మాసంలో చాలా విశేషమైన శుక్రవారం. అంటే ఈ శుక్రవారం నాడు మీరందరూ పూజలు తీసుకున్నారు, చాలా ధన్యాలు. మరొక విశేషం, ఇవాళ గీతా జయంతి. ఇవాళ గీత ఆనాడు యుద్ధభూమిలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఇవాళ ఏంటారు అంటే ఇవాళ గీత పుట్టినరోజు అని జయంతి చేస్తారు. ఏమిటి గీత అంత గొప్పదా, దీనికి ఇంత జయంతి ఏమిటి అంటే, గీత మానవ జీవితాన్ని నేర్పింది. మనకి ఎలాగైతే తిరుప్పావు మానవ జీవితాన్ని శిక్షణ చేసిందో, అలాగే గీత మానవ జీవితాన్ని శిక్షించింది. దానికి మనకి 3 పేర్లు చూద్దాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటారు 3 మాటలు. ఇది భగవద్గీత ఏమిటండి అంటే, అది మొట్టమొదట ఉపనిషత్తు అంటారు, రెండవది బ్రహ్మ విద్య అంటారు, మూడవది యోగశాస్త్రం అంటారు. ఈ 3 మాటలకి అర్థం తెలుసుకుందాం. ఉపనిషత్తు అంటే వేదములలో బ్రహ్మను గూర్చి ప్రతిపాదించిన, బ్రహ్మనగా సమస్త జగత్తులో వ్యాపించి ఉండి సమస్త జగత్తుకి కారణమై సమస్త జగత్తులో నీటిలో ఉప్పు కలిసినట్టు వేరుగా చూడడానికి వీలు కాకుండా కలిసిపోయి అంతటా వ్యాపించి అంతటా నిండి అంతా తానై తనకంటే వేరొకటి లేనటువంటి ఒక వస్తువు ఉన్నది. దాని పేరు బ్రహ్మ. ఆ బ్రహ్మ అనే దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుందుకు ఎవరు చెప్పారు? ఉపనిషత్తు అని చెప్పింది. ఉపనిషత్తు అంటే ఎలా తెలుస్తుందండి, దానికి ఎలా తెలిసింది చెప్పడానికి. ఉప అంటే దగ్గరగా, నిషత్తు కూర్చున్నది. ఎవరి దగ్గరగా కూర్చుంది? బ్రహ్మగారి పక్కన కూర్చుంది. ఆయన ఎవరండి అంటే ఈవిడే చెప్పాలి, ఎవరి ఉపనిషత్తు చెప్పాలి. కాబట్టి ఉప దగ్గరగా, నిషద్ కూర్చున్నది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూర్చోబెడతారు? కాస్త దగ్గరగా ఉన్నారు అనుగ్రహం రావయ్య కాస్తగా ఇచ్చి పిలుస్తాడు దగ్గరికి. కాబట్టి మనం ఆ ఉపనిషత్తును ఆశ్రయిస్తే మనం కూడా భగవంతుని దగ్గరగా వెళతాం కనుక దాని పేరు ఉపనిషద్. ఉపనిషద్ అనగా భగవానునకు దగ్గరగా చేరువుగా ఉండి స్పష్టముగా ఎరింగినది, మనకు వాని గురించి స్పష్టమైన అవగాహన కలిగించున్నది. మరో అర్థం, సద్ అంటే శిథిలమైపోవడం. సద్ అనే మాటకి శిథిలమైపోవడం. కొన్నాళ్ళు అలా ఉంటే బట్ట లేదా ఏదైనా పండు అలా ప్రతిలిపోతుంది, విడిపోతుంది, జీర్ణమైపోతుంది. అలాగే మనకి శరీరం ఉంది, సంసారం ఉంది. ఇది ఎప్పటికైనా శిథిలం అవ్వాలి అంటే మనను వదలాలి. ఎలా వదులుతుంది? అలా కొంతకాలం ఉంచేస్తే మిగిలిన వదులుతాయి. ఇది ఎంతకాలం జరిగినా మళ్ళీ కొత్తగా మరొకటి తయారవుతూ ఉంటుంది. ఈ శరీరం పోతే మరో శరీరం, మరో శరీరం పోతే మరో శరీరం, ఇలాగొస్తుంటే అసలు లేకుండా పోవాలి. ఎలా పోతుంది అంటే పోవటానికి ఉపనిషద్. షద్ అంటే శిథిలము చేయనిది. దేనిని? నీకున్నటువంటి నీ ప్రకృతి సంబంధాన్ని, దేహ సంబంధాన్ని శిథిలం చేస్తుంది కనుక దాని పేరు ఉపనిషత్తు. తర్వాత గతి, మనం నడవాలి. మనం అందరం ఎందుకు వచ్చాము? నడిచి వెళ్ళడానికి. ఎక్కడికి నడిచి వెళ్ళాలి? పొందవలసిన చోటికి. ఏది మనకి పొందవలసిన చోటు? కఠోపనిషత్తు చెప్పింది సోధ్వన పారం, అది మన దారికి చివర. ఏది? తద్విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమపదము మన గమ్యము, దాన్ని చేరాలి. ఏది చేరుస్తుంది? ఉపనిషద్. నీవు ఆ చోటికి చేరడానికి ఇది నీకు ఆధారం కనుక దీని పేరు ఉపనిషద్. తర్వాత ఏం కలగాలి? అవసాదం, కృంగిపోవాలి. ఏవి కృంగిపోవాలి? మనం కాదు, మనని ఆశ్రయించుకో ఉన్నవి కుంగాలి. ఏమిటి మనం ఆశ్రయించుకో ఉన్నాయి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలు. ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో వచ్చే రోగాలు, మనసుకు వచ్చేటువంటి బెంగలు,
ఇవన్నీ మనల్ని పట్టుకు పీడిస్తున్నాయి. ఇవి తగ్గాలి. ఎలా తగ్గుతాయండి? రెండు ఉపనిషత్తు దగ్గరికి రండి. మీరు ఒక్కసారి ఆ సర్వజగత్తుకి కారణమైన వాడిని తెలుసుకోండి. తెలుసుకుంటే తగ్గుతాయి. కాబట్టి ఇది దాన్ని శిథిలము చేస్తాయి, జారుస్తాయి. అందుచేత ఇటువంటిది ఒక మహత్తరమైనటువంటి వేద సారభూతమైనటువంటి ఉపనిషత్తు ఉంటే దానిని అందరూ అర్థం చేసుకోలేరని స్వామి తానే ఇక్కడ దిగి వచ్చి కృష్ణ భగవానుడుగా తన శిష్యుడిని వాడిని సంపాదించుకొని వాడు అడగకుండానే వాడికి పాఠం చెప్పాడు. ఆయన బాబోయ్ నాకు వద్దు యుద్ధం అంటే, కాదు చేయాలి తప్పదన్నాడు. ఎందుచేత వాడికి ధర్మమందు అధర్మ బుద్ధి కలిగింది, అధర్మమందు ధర్మబుద్ధి కలిగింది. మనమందరం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. మన శరీరంతో చేయవలసిన ధర్మాలు ఏవి చేయాలో మనకి శాస్త్రం చెప్పింది. ఏమిటండి ఇదంతా? ఈ పూజలు పునస్కారాలు అవసరం అండి. అందుచేత ఇంతకంటే మనం చేసేది 10 మందికి సేవ చేస్తే మంచిది. మనకి తెలుసు నీ రహస్యం, తెలిసి అందరం ఏమిటంటున్నాం ఇప్పుడు సేవలు సేవలు సేవలు. ఎవరికి అంటే ఎవరికో లోకానికి. లోకం అంటే ఎవరు అది తెలియాలి ముందు. తెలిస్తే నువ్వు లోకానికి సేవ చేస్తే ఎవరికి చేస్తున్నావో తెలిస్తే ఆ మాటకి నీకు అర్థం తెలుస్తుంది. అందరూ ఒక శ్లోకం పెడుతూ ఉంటారు. ఏమిటని? మానవ సేవే